ప్రభునామంలో దైవజనరాలైన ప్రియులకు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. సంతోషం. ఉదయం మన ఆత్మల సంపాదకుల సదస్సులో ఆత్మల సంపాదకుల ఆశలు మనం ఆలోచిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆత్మల సంపాదకుని ఆయుధం చెప్తాను. ఆత్మల సంపాదకుల ఆశలు ఉదయం మనం చూసాం. 7 ఆశలు. మొదటి ఆశ, నేను యేసుక్రీస్తును ఎరగాలి. రెండవ ఆశ, నేను యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. మూడవ ఆశ, నేను యేసుక్రీస్తును ఘనపరచాలి. 4వ ఆశ, నేను యేసుక్రీస్తు నందు అగుపడాలి. 5వ ఆశ, నేను యేసుక్రీస్తుతో ఉండాలి. 6వ ఆశ, యేసుక్రీస్తు రాకడలో నేను అతిశయించాలి. 7వ ఆశ, యేసుక్రీస్తు కొరకు నా వారిని సంపాదించుకోవాలి. ఆత్మల సంపాదకులమైన మనకు ఈ 7 రకాలైన ఆశలు తప్పనిసరి. కనుక ఇందులో ఏ ఆశ మనకు లేకుండా మనం బ్రతికినా మన పిలుపుకు తగినట్లుగా జీవించని మనుషుల్లాగా మిగిలిపోతాం. కనుక ఈ 7 ఆశలు కలిగి ఉండి ఆనందంతో సేవ చేయాలి అనంటే మన గురి బాగుండాలి, మన గుణాలు బాగుండాలి, మనకు గొప్ప ఆశలు పుట్టాలి, మనకు గొప్ప సామర్థ్యం రావాలి. అది ఉదయం మనం మాట్లాడుకున్న సందేశాన్ని మరొక్కసారి నేను తిరగతోడైనంతే. ఇప్పుడు రెండో వర్తమానం, ఆత్మల సంపాదకుల ఆయుధం, అది చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుదాం. మీదొక వచనం, నాదొక వచనం. 16, 17. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రేమగల మా తండ్రి, మేమంతా నీ సేవలో ఉన్న నీ సేవకులం. అలాగనే నీ సేవకురాలైన మా సహోదరులు ఈ మంచి ఆత్మల సంపాదకుల సదస్సులో మీరు మమ్మల్ని ఉంచి ఉదయకాలం నేనును అలాగనే నీ దాసులు ప్రకాష్ గారి ద్వారాను మీరు మా ప్రియులతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. మధ్యాహ్నం మీరు ఇచ్చిన చక్కని భోజన ఏర్పాట్ల కొరకై మీకు స్తోత్రములు. ఈ సమయం మీరు మాతో మాట్లాడాలి అని మరోసారి నీ కృపకు నీ దయకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ విన్న వాక్యం మా జీవితంలో పనిచేయనిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమునే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో చాలా నిష్ట కలిగిన వారు ఎవరు అని అంటే యోధా మతస్థులే అని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. యోధా మతస్థులకు ఉన్నంత నిష్ట ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదు. అందుకు గల కారణం ఏంటి అని అంటే దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రమే. దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉండగా ఈ 613 ఆజ్ఞలను అనుసరిస్తూ వారు దేవుని సందుకు వచ్చినప్పుడు ఎట్లుండాలో వారు నేర్చుకున్నారు. అలాగనే సమాజంలో తోటి మనుషులతో ఎట్లుండాలో వారు నేర్చుకున్నారు. అలాగనే నైతికంగా
నైతిక విలువలు కలిగి జీవించడం ఎలానో వాళ్ళు నేర్చుకున్నారు. ఏది తినవచ్చో ఏది తినకూడదో కూడా నేర్చుకున్నారు. ఈ 613 ఆజ్ఞలు ఈ 4 విషయాలు వారికి నేర్పించాయి. కనుక ధర్మశాస్త్రం కలిగినటువంటి మేము, ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళం అని చెప్పుకునే మేము ఈ 613 ఆజ్ఞలు అనుసరిస్తున్న క్రమంలో చాలా నిష్ట కలిగిన మనుషులుగా వారు మారిపోయారు. ప్రపంచంలో బహు నిష్ట కలిగిన వారు ఎవరు అంటే మనము బ్రాహ్మణులు అంటాం. భారతదేశంలో ముమ్మాటికి కానే కాదు. ఈ ప్రపంచంలో బహు నిష్ట కలిగిన వారు ఎవరు అంటే యూదు మతస్థులే, యూదులే. సరే, యోధ మతానికి ఉన్న నిష్టంతా మనం ఒకే దగ్గర చూడాలి అనుకుంటే అది అపోస్తలుడైన పౌలులోనే చూడవచ్చునట. అంత నిష్ట కలిగినటువంటి మనిషిగా తను బ్రతికాడు. మరొక మాట, ప్రపంచంలో చాలా రోషము కలిగిన వారు ఎవరు అని ఒకవేళ అంటే రోమీలే రోషము కలిగిన వారని ప్రపంచమంతా ఒప్పుకునే మాట అది. రోమా చక్రవర్తికి రోషం, రోమా సైనికులకి రోషం, రోమా గుర్రాలకు కూడా రోషమేనట. ఎదురుగా అగ్ని పెట్టి ఈ గుర్రాలకు ఒక ఆజ్ఞ ఇవ్వాలే కానీ అవి అగ్నిగుండా కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతాయట. అంత రోషం రోమా గుర్రాలకి. రోమీలకున్న రోషమంతా ఒక దగ్గర మనం చూడాలి అనుకుంటే అపోస్తలుడైన పౌలుని చూస్తే తెలిసిపోతుందట. యూదులకున్న నిష్ట పౌలులోనే ఉంది, రోమీలకున్న రోషం పౌలులోనే ఉంది. ప్రపంచంలో చాలా జ్ఞానం గలవారు ఎవరు అని అంటే గ్రీసు దేశస్థులే అని ముక్త కంఠంతో ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. కానీ ఒక మాట, గ్రీసు దేశస్థుల కంటే చాలా జ్ఞానము గలవారు ఎవరు అని అనగా అది అపోస్తలుడైనటువంటి పౌలులోనే ఆ జ్ఞానం చూడవచ్చునేమో అన్నట్టుగా ఉంటుంది. సహజంగా బైబిల్ పరిచయం ఉండే మనమేమంటామంటే ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు సొలొమోనే కదా. సొలొమోను కంటే ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంత జ్ఞానము కలిగిన వారెవరు పుట్టలేదు అని దేవుడు అన్నాడు కదా. మరి అలాంటప్పుడు పౌలు జ్ఞానము గలవాడని, అందరికీ మించిన జ్ఞానం ఉన్నవాడని ఎట్లా చెప్పినారు అని అంటే సొలొమోనుకున్న జ్ఞానం సూర్యుని కింద జ్ఞానం, పౌలుకున్న జ్ఞానం కింద జ్ఞానం ఉంది, పై జ్ఞానం కూడా ఉంది. అందుకనే పౌలు భక్తుడు అందరికంటే చాలా జ్ఞానము గలవాడు అని ఒప్పుకొనక తప్పదు. యూదులకున్న నిష్ట పౌలులో ఉంది, రోమీలకున్న రోషం పౌలులో ఉంది, గ్రీకులకున్న జ్ఞానం పౌలులోనే ఉంది. అటువంటి పౌలు భక్తుడు రోమా ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి ఆయన పత్రిక రాసినప్పుడు ఆయన ప్రారంభపు మాటల్లోనే ఆయన చెప్పినటువంటి ఈ 2 వచనాలు బలి విడ్డూరంగా ఉంటాయి. ఈ 2 వచనాలు ఎందుకు విడ్డూరం అని నేను అన్నానంటే చూపిస్తాను మీకు. అవి చాలా రిథమిక్గా ఉన్న కొన్ని పదాలు. మొదటి అధ్యాయం రోమాపత్రిక 16 వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను అనే మాట రౌండప్ చేయండి. మళ్ళీ తరువాత నేను చదువుతున్నాను మరొక మాట, 15 వచనం చూడండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఈ మాట కూడా రౌండప్ చేయండి. సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడను. ఈ మాట పౌలు భక్తుడు ఎవరికో రాసి ఉంటే దీన్ని పెద్ద పట్టించుకొని ఇది విడ్డూరమైన వచనాలు అనక్కర్లేదు. కానీ ఇది రోమీలకు రాశాడు కాబట్టి ఇది ఒక విడ్డూరమైన మాటలు అని అనిపిస్తాయి. ఎందుకనంటారా, పౌలు ఈ పత్రిక రాసే సమయానికి రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి వాడు నీరో చక్రవర్తి. ప్రపంచంలో క్రైస్తవులకు ప్రభుత్వ పరంగా అధికమైన శ్రమలు వచ్చినాయి. ఆ అధికమైన శ్రమలు ఆరంభం ఎవరితో అయినాయి అంటే నీరోతోనే అయ్యాయి. పొలిటికల్ పెర్సెక్యూషన్ అంట, రాజకీయ పరమైన ప్రభుత్వ పరమైన హింసలు, మతపరమైన హింసలు క్రైస్తవ్యానికి యూదు మతం నుంచి వచ్చాయి. రాజకీయ పరమైన ప్రభుత్వపరమైన హింసలు నీరో చక్రవర్తితోనే వచ్చాయి.
నీరో చక్రవర్తి ఎట్లా హింస పెట్టేవాడో కొంచెం చెప్తాను వినండి. క్రైస్తవులైన మగవాళ్ళను రోమా చక్రవర్తి అయిన నీరోయే దేవుడు అనండి అనంటే, యేసు ప్రభువును నమ్మినటువంటి ఈ క్రైస్తవులు నీరో మాకు ప్రభు కాడు, నీరో మాకు దేవుడు కాడు, యేసు మాకు ప్రభు, యేసు మాకు దేవుడు అన్న కారణం చేత వీళ్ళందరినీ కూడా ఒక పెద్ద స్టేడియంలో పెట్టి ఆకలితో ఉన్నటువంటి సింహాలను, పులులను, ఎలుగుబంట్లను, అలాగనే ఆకలితో నకనకలాడుతున్న వాటిని వీళ్ళకేమో గొర్రె చర్మాలు తొడిగించి క్రైస్తవులకు వీళ్ళ మీదకు విడిచిపెట్టేవాడట. ఆకలితో ఉన్నటువంటి క్రూర మృగాలు ఈ క్రైస్తవులు అయినటువంటి మగవాళ్ళ మీదకు వచ్చి ప్రియుల ఖర్చుకొని మరి చంపేస్తూ ఉంటే వాడు స్టేడియంలో పైన కూర్చొని వాడు భలే సంబరపడేవాడట. ఇది నీరో చక్రవర్తి యొక్క భయంకరమైనటువంటి మనస్తత్వం. క్రైస్తవులను బాధ పెట్టి సంబరపడేవాడు వాడు. ఇంకో విషయం, నీరో పట్టణం కాలిపోతేను, రోమా చక్రవర్తి యొక్క ముఖ్య పట్టణం కాలిపోతేను అది కాల్పించిన వాడు వాడేనట. వాడు రాజకీయ ఉద్దేశాల కొరకు, రాజకీయ లాభాల కొరకు కాల్పించి ఆ పట్టణం కాల్చిన వాళ్ళు ఎవరో తెలుసా, ఈ క్రైస్తవులు అని చెప్పి వీళ్ళ మీద నింద వేసి అలాగ మగవాళ్ళంతటిని కూడా చంపేవాట. ఆడవాళ్ళనేమో వింటున్నారా మీరంతా, సిలువలు తయారు చేయించి వాళ్ళు కనినటువంటి బిడ్డల్ని వాళ్ళ మెడలో సంచిలాగా వారి బట్టలే చుట్టి కట్టి అందులో వారి కనిని పిల్లలను పెట్టి సిలువ వేసి చంపుతూ ఉంటే ఒక చరిత్రకారుడు అంటాడు, ఆడవాళ్ళకి సిలువలు వేయడానికి కర్రలే తక్కువైపోయాయట. ఆడవాళ్ళకు సిలువలు వేయడానికి కర్రలే తక్కువైపోయాయట. అంటే కర్రలు దొరకనంత మంది ఆడవాళ్ళు మెడలోనేమో పిల్లలు వేలాడదీయబడుతుంటే ఆ పిల్లలు ఆకలిగా ఏడుస్తుంటే వాళ్ళకి పాలివ్వాలని ఉంది చిన్నపిల్లలకి, కానీ తల్లి పాలివ్వలేక మానసికమైన క్షోభను అనుభవిస్తూ శరీరమేమో సిలువ కట్టి ఉంచి అలానే సిలువ మీద ఉంచి ఆడాలని చెప్పినాడు ఈ దుర్మార్గుడు. మీరు నాతో ఉన్నారా? తర్వాత కొంచెం కరుడుగట్టినటువంటి క్రైస్తవులు నిష్ఠగా బతుకుతున్న వాళ్ళని మధ్యాహ్నం ఎండలో వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టి కీలును అనగా తారుని వాళ్ళ శరీరం మీద పోసేస్తే ఆ వేడి వేడి తారు వాళ్ళ శరీరాలకు అంటి ఉంటే దానితో వారు బాధపడుతుంటే నవ్వుకునేవాడట. సాయంత్రం వాడు ఉంపుడు గత్తెతో శృంగారవనానికి వెళ్ళి ఆ శృంగారవనం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ తారుతో నింపబడి ఉన్న ఈ కరుడుగట్టినటువంటి క్రైస్తవులకు నిప్పు పెట్టించి వాళ్ళు కాలుతుంటే ఆ వెలుగులో వాళ్ళ చర్మాలు కాలుతుంటే వాసన పీల్చుకుని వాడేమో తన అంతఃపురానికి వచ్చేవాడట. అందుకనే క్రైస్తవులకు జీవించే క్రొవ్వొత్తులు అని పేరు అప్పుడే వచ్చింది, లివింగ్ క్యాండిల్స్ అని పేరు వచ్చింది. వాళ్ళు బ్రతుకుండగానే కాలిపోతూ వెలుగుతూ వెలిగిచ్చారు అని వీళ్ళకి జీవించే క్రొవ్వొత్తులు అనే పేరు వచ్చింది. అలాంటి దుర్మార్గుడు రోమా చక్రవర్తిగా ఉండి రోమా పట్టణం నుండి పరిపాలన చేస్తుంటే అటువంటి రోమా పట్టణానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడనంటాడేంటి ఈయన? అటువంటి చక్రవర్తి రోమా పట్టణం నుండి పరిపాలన చేస్తుంటే ఆ పట్టణానికి రావడానికి నేను సిగ్గుపడను, నేను సిద్ధముగా ఉన్నానని చెబుతాడేంటి ఈయన? ఆయన అలా చెప్పడానికి, అలా రాయడానికి గల కారణం ఆత్మల సంపాదకుడైన ఈయన దగ్గరున్న ఆయుధమే కారణం. సరే, ఆయుధం సంగతి తర్వాత ఆలోచిద్దాము. ఇప్పుడు పౌలు రోమా పట్టణానికి వెళ్ళవలసి వస్తే ఎన్ని అవకాశాలు ఆయనకున్నాయి. ఒక చరిత్రకారుడు అంటాడు, దేర్ వర్ 5 possibilities to enter into the city of Rome. పౌలుకట ఒక 5 అవకాశాలు ఉన్నాయట రోమా పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. ఏమి కారణాలు అవి? ఏ కారణాన్ని బట్టి రోమా పట్టణంలోనికి వెళ్ళి సువార్త చెప్పగలడో ఆయనంటే, ఫస్ట్ పాసిబిలిటీ, మొదటి అవకాశం ఏంటనంటే యూదుడిగా తాను అడుగు పెట్టవచ్చు. ఎందుకంటే ఆయన యూదుడే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే, బెన్యామీను గోత్రములో పుట్టి 8వ దినమున సున్నతి చేయబడి గమలీయేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి నిష్ఠ కలిగిన పరిసయ్యుడుగా తన సమకాలీన పరిస్థితుల్లో ఎవరూ లేనంతగా అంత మంచిగా ఉన్నటువంటి నిష్ఠ కలిగినటువంటి యూదుడు కదా. సరే, యూదుడుగా రోమా పట్టణానికి వెళ్ళాడు అనుకోండి.
వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు పౌలు భక్తునికి ఏమి దొరుకుతుంది అక్కడ అనంటే, అసలు రోమీయులకు ప్రపంచంలో నచ్చని జాతి ఏంటంటే యోధా జాతి. యూదులంటే రోమీయులకు ఒళ్ళు మంట. ఎందుకో తెలుసా? వీరు పన్నులు కట్టరు, రోమా ప్రభుత్వమే తిరుగుబాట్లు చేస్తారు. ఆ కారణం చేతనే వాళ్ళు ఏలుకోవాలంటే చాలా కష్టం, వాళ్ళు పరిపాలించాలంటే చాలా కష్టమని రోమా చక్రవర్తి ఒక వినండి గవర్నర్ని అక్కడ పెట్టుకొని పాలించుకుంటున్నాడు. రోమా చక్రవర్తి గవర్నర్ని రోమీల మీద యూదుల మీద పెట్టి పాలించుకుంటున్నాడు. వీళ్ళు పన్నులు కట్టరు, ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు తిరుగుబాటుదారులు అన్న పేరు. హే, నేను యూదుడిగా వచ్చాను, నా దగ్గర సందేశం ఉంది, చెప్తాను వినండి అని అంటే ముందు సిగ్గుపరుస్తారు, ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చంపేస్తారు. సరే, మరి యూదుడిగా వెళ్తే ఏమొస్తుందనంటే అయితే అవమానం వస్తుంది, లేకపోతే మరణం వస్తుంది. కానీ పౌలు అంటాడు సిద్ధముగా ఉన్నాను. ఏమంటే నేనేమి సిగ్గుపడను అంటాడేంటి? సరే, రెండో అవకాశం ఏంటంటే క్రైస్తవుడిగా వెళ్ళవచ్చు. అతను క్రైస్తవుడే కదా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో తన సాక్ష్యం చెప్పాడు. పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో తన సాక్ష్యాన్ని చెప్పాడు. నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, యేసుని ఎరగక మునుపు నేను ఇప్పుడు యేసుని ఎరిగాను, ఆయన చేత నేను కనికరించబడ్డాను అన్నాడు. క్రైస్తవుడిగా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడే రోమా ప్రభుత్వం, రోమా చక్రవర్తి క్రైస్తవులు ఏం చేస్తుందో మీకు చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడిగా వెళితే ఇప్పుడు రోమా పట్టణం, రోమాలో ఉన్న ప్రజలు చివరికి చక్రవర్తి అవమానపరుస్తారు. ఇంకా చెప్పే ప్రయత్నమే చేస్తే అనేకులు చంపారు, ఇతగాడిని కూడా చంపేస్తారు. యూదుడిగా వెళ్ళిన అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళిన అవమానము మరణమే. సరే, మూడవ అవకాశం. పౌలు ఏ అవకాశాలు తీసుకుని వెళ్ళగలడు అంటే, మూడవ అవకాశం అతను రోమా పౌరుడిగా వెళ్ళవచ్చు. ఎందుకో తెలుసా? అతను రోమా పౌరసత్వం ఉంది కనుక రోమా పౌరుడిగా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోమా పౌరుడిగా వెళ్తే రోమీయులు ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు ఖైరో సీజర్ ఇస్ లార్డ్ అని పలకరించాలి. మన ప్రైజ్ ద లార్డ్, వందనాలండి అని ఎట్లంటామో రోమీయులు పలకరింపు ఏంటో తెలుసా? ఖైరో సీజర్ ఇస్ లార్డ్ అనాలి. అంటే ఖైరో అంటే రీజాయిస్, ఏమండి మన కైసరే ప్రభు అని చెప్పడం అన్నమాట. ఖైరో సీజర్ ఇస్ లార్డ్ అనాలి. ఇప్పుడు పౌలు ముందుకు వచ్చి ఒక రోమీయుడు, ఇతను రోమా పౌరసత్వం కలిగిన వాడు గనక ఖైరో సీజర్ ఇస్ లార్డ్ అంటే పౌలు ఏమంటాడో తెలుసా? ఖైరో క్రైస్ట్ ఇస్ లార్డ్ అంటాడు. అవమానపరుస్తారు, చంపేస్తారు. యూదుడికి వెళ్ళిన అవమానము చావే, వింటున్నారా? క్రైస్తవుడికి వెళ్ళిన అవమానము మరణమే, రోమా పౌరుడిగా వెళ్ళిన అవమానం మరణమే. 4వ అవకాశం. అతనుకున్న 4వ అవకాశం ఏంటంటే ఒక యాత్రికుడిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా పట్టణాన్ని చూడడానికి ప్రపంచం నలుదిక్కుల నుంచి మనుషులు వచ్చేవాళ్ళట. అప్పుడే పుట్టింది సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే సామెత. ఏ రోడ్డు అయినా రోమాకే వెళుతుందన్న సామెత పుట్టింది. కనుక ఆయన ఒక యాత్రికుడిగా వచ్చి రోమా పట్టణాన్ని చూస్తూ తన సువార్తని చెప్పొచ్చు. అయితే రోమాపట్నం నుంచి యాత్రికుడిగా వచ్చి సువార్త చెప్పడం మొదలు పెడితే ఆయన రోమా సైనికులు గుర్రాల మీద తిరుగుతూనే ఉంటారు ఆ రోజుల్లో. ఇతను ఇప్పుడు చెప్పాలి, ఇగో నేను ఒక రాజును కలిగి ఉన్నాను, ఆ రాజు గురించి ప్రకటిస్తాను వినండి. నేను ప్రకటిస్తున్న నా రాజు ఎవరో తెలుసిన? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ రాజు యొక్క సింహాసనం ఏంటో తెలుసా? సిలువ. ఆ రాజు యొక్క కిరీటం ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం. ఆ రాజు యొక్క సంపదలేంటో తెలుసా? నక్కలిక బొరియలుంటాయి, ఆకాశ పక్షులు గూళ్ళుంటాయి. ఆయన తలవాల్చుకోవడానికి స్థలం ఏముండదు. ఆయన ఘనత ఏంటో తెలుసా? ఒకడు దెయ్యాలకు అధిపతి అన్నాడు, ఒకడేమో సమరీయుడు అన్నాడు, మరి ఒకడేమో తిండిపోతన్నాడు, మరి ఒకడేమో త్రాగుబోతన్నాడు, మరి ఒకడేమో పిచ్చి పట్టినోడు అన్నాడు, మరి ఒకడేమో నువ్వు ఎవడక పుట్టావో తెలియదు అన్నాడు. ఇది నా రాజు ఘనత, ఇది నా రాజు ఘనత. ఈ రాజుని నమ్ముకోండి పాప క్షమాపణ వస్తుందని చెప్పాలంటే అప్పుడు రోమీయులంతా ఏమంటారు తెలుసా? అవ్వ 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 అలాంటోడేంట్రా నీకు రాజు? మాకున్నాడు కైసరు రాజు, సింహాసనం చూస్తావా?
మా రాజు యొక్క కిరీటం చూస్తావా? మా రాజు యొక్క సంపదలు చూస్తావా? మా రాజు యొక్క ఖ్యాతి ఏదో చెప్పమంటావా? ఎలాంటోడు రాజు అవుతాడు కానీ తలవాల్చుకోవడానికి స్థలం లేనోడు ఎట్లా రా నీకు రాజు? శిలువ మీద చచ్చినోడు ఏంట్రా బాబు నీకు రాజు? ముల్లి కిరీటం పెట్టబడినోడు ఏంట్రా బాబు నీకు రాజు అని ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. ఇంకా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే చంపేస్తారు. యాత్రికుడిగా వెళ్ళి ప్రకటిద్దామనుకున్న అవమానము మరణమే ఎదురుగా ఉంది. ఇప్పుడు 4 అవకాశాలు చెప్పాను. 5వ అవకాశం ఏంటో తెలుసా? ఒక సందేశకుడుగా వెళ్ళి చెప్పచ్చు. తన దగ్గర మెసేజ్ ఉంది, ఒక మెసెంజర్గా వెళ్ళి చెప్పచ్చు. ఏం చెప్పాలి అతని మెసేజ్? ఈ రోమీలకు మెసెంజర్గా వెళ్ళి చెప్పే మెసేజ్ ఏంటో తెలుసా? రోమా 1:24 ఉంటుంది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. హే రోమీయులారా, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు సృజించబడినవన్నిటినీ ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఎవరో ఎరిగి ఉండి కూడా దేవునిగా మీరు గణపరచడం లేదు. మీ వాదములు యందు వ్యర్థులైపోయారు. మీ మనసు, మీ హృదయం అంధకారమైపోయింది. అందుకని అక్షయుడైనటువంటి దేవుని స్వరూపాన్ని క్షయమైపోయే రూపాలు ఇచ్చారు. ఆ దేవునికి మనిషి రూపం ఇచ్చారు, ఆ దేవునికి ఏమో పశువు రూపం ఇచ్చారు, ఆ దేవునికి ఏమో పక్షి రూపం ఇచ్చారు, ఆ దేవునికి ప్రాకే పురుగు రూపం ఇచ్చారు. మీరు మారండి రా, లేకపోతే దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగిస్తాడు. అలా అపవిత్రతకు అప్పగించాడు కనుకనే రోమీయులైనటువంటి మీరు పరస్పరము అవమానపరుచుకున్నట్లు అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు కదా అని చెప్పాలి ప్రసంగం. వర్తమానికుడుగా ఇంకా వాళ్ళు లొంగకపోతే, మారు మనసు పొందకపోతే వినండి, మరో సంగతి మీతో చెప్తాను. దేవుడు అపవిత్రతకు అప్పగించిన మీరు మారు మనసు పొంది దేవుని నమ్ముకోలేదు గనక దేవుడు తుచ్చమైన కోరికలుగా మిమ్మల్ని వదిలేశాడు రా. అందుకే పురుషులతో స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తున్నారు, స్త్రీతో స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తున్నారు. మీ రోమా పట్టణంలో హోమోసెక్సువల్స్ ఉన్నారు, మీ రోమా పట్టణంలో లెస్బియన్స్ ఉన్నారు, మీరు స్వలింగ సంపర్కులైపోయారు. రిపెంట్, మారు మనసు పొందండిరా అని అరవాలి. అయినా వీళ్ళు మారకపోతే చివరి బుల్లెట్ పాయింట్ ఏం చెప్తాడో తెలుసునా? అపవిత్రతకు అప్పగించినా మీరు మారలేదు గనక, తుచ్చమైన కోరికలకు అప్పగించినా మీరు మారలేదు గనక, దేవుడు భ్రష్టమైన మనసుకు అప్పగించాడు గనక ఈ సాంఘిక పాపాలు చేసుకుంటూ మీరు చెడిపోయారా, మారు మనసు పొందండి అని చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిన బుల్లెట్ పాయింట్స్, నా ప్రసంగంలోని బుల్లెట్ పాయింట్స్ చర్చిలో చెప్తేనే మళ్ళీ సిలువ చంపేస్తారు వీళ్ళు. ఏ సంఘమా, నువ్వు అపవిత్రతకు అప్పగించబడ్డావని చెప్పండి సంఘాల ముందు. ఏ సంఘమా, నువ్వు తుచ్చమైన కోరికలకు వెళ్ళిపోతున్నావని చెప్పండి వాక్యం సంఘానికి. భ్రష్ట మనసుకు అప్పగించబడిన సంఘమా, రిపెంట్, మారు మనసు పొందండిరా అని సంఘం ముందు నిలబడి చెప్పండి. మీకు సిలువయ్యకపోతే మీ సంఘం నన్ను అడగండి. ఎంత గట్టిగా చెప్పాలండి? ఏ మెత్తగా చెప్తే మారిపోయే రకాలని వీళ్ళు గట్టిగా చెప్పకూడదట. ఈరోజు సంఘం ఎట్లయిపోయిందో తెలుసా అండి? అంత గట్టిగా చెప్పాలండి. గుండు కోసినట్టు చెప్పాడండి అంటారు. గుండు కొయ్యకపోతే కుళ్ళు ఎలాగొస్తుంది? పైనేమో ఆయింట్మెంట్లు పూయమంటావా, లోపలేమో కుళ్ళు పెట్టుకొని? కోత జరగాల్సిందే, తర్వాత నేతలు వెయ్యాల్సిందే. కోత అవ్వాలి, నేతలు వెయ్యాలి, ఆపరేషన్ చెయ్యాలి, కుట్లు వెయ్యాలి. ఈరోజు క్రైస్తవ సంఘానికి మన కొయ్యేసే పనిలో మనల్ని పెట్టాడండి. మీరు ఫిజిషియన్స్, ఆత్మ సంబంధమైన రోగముతో లోపల కుళ్ళిపోతున్న మనుషులకు ఈ వాక్యపు కత్తితో కోసే సర్జన్స్ ఉన్నారు నా ముందు. మీరంతా సర్జన్స్ అన్నమాట. మీరంతా ఈ డ్యూటీ మనం మర్చిపోయి సర్జన్ సంగతి వద్దులు కానీ మాదంతా ఆయుర్వేదమే. బాబు ఈ లేహం పూసుకో బాగుంటావు, ఆ లేహం పూసుకో బాగుంటావు, ఈ మందు పైకి రాసుకో బాగుంటావు, ఈ మందు పైకి రాసుకో బాగుంటావు. లోపల కుళ్ళిపోతుంది సంఘం. అంత కటువుగా ఎందుకు అన్నానంటే, మా విశాఖపట్నంలో ఒక 2 అమ్మాయిలకు ఈనాడు వాడు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు. ఏంటమ్మా మీ ఇద్దరు సంగతి ఈ విశాఖపట్నం సిటీలో? మీ ఇద్దరు ప్రేమించుకున్నారంట కదా? అవును, మీ ఇద్దరు ప్రేమించుకున్నాం. అసలు ఆడపిల్లవి మీ మధ్య ప్రేమ, అంటే అది ఏమి ప్రేమ అంటే, అది నాకు భర్త, నేను దాని భార్యని. 2 అమ్మాయిలు 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 2 అమ్
మీకేం మైదా రోగం వచ్చింది, మీరు ఇలా ఉన్నారు, ఇది మీకు ఆనందంగా ఉంటుందంటే ఒక మగబ్బాయితో ఉండడం కంటే ఆడళ్ళ మీ ఒకరితో ఒకరు ఉండడమే మాకు బాగుందని చెప్తుందా పిల్ల? చివరికి ఇంటర్వ్యూలో ఫైనల్గా అడిగాడు, నన్ను మన్నించండి నీ పేరేంటమ్మా అని ఒక అమ్మాయిని అడిగితే అమ్మాయి పేరు చెప్తుంది, ఊరు చెప్పను పేరు మాత్రం చెప్తాను తెలుసుకుంటా మనకి సిగ్గు వస్తుందని. ఆ పిల్ల పేరేం చెప్పిందో తెలుసా? నా పేరు తబిత. నా పేరు తబిత. ఎక్కడమ్మా ఈ పిల్ల? మన సంఘాల్లో పిల్ల కాదా? తబితనే పేరు పెట్టుకున్న ఈ పిల్ల మన పిల్ల కాదా? మరొక ఆడపిల్లతో ఇలా బతుకుతుంది. ఆపరేషన్ చేయవలసిన ఈ డాక్టర్లు మేము కోస్తే బాధపడతారండి, రక్తం కారుతుందండి, వాళ్ళు బాధపడితే మేము తట్టుకోలేము. దేవుని కంటే ప్రేమామూర్తులు కదా ఈ గారులు, మీరు దండ పెడతా. దేవుని కరికరమ కంటే మన కరికరం ఎక్కువ, దేవుని సానుభూతి కంటే మన సానుభూతి ఎక్కువ, దేవుని ప్రేమ కంటే మన ప్రేమలు ఎక్కువ అన్నట్టుగా మనం చెప్పవలసిన దగ్గర మనం చెప్పం. ఎందుకంటే మనకు ధైర్యం లేదని ఒప్పుకో, కానీ ధైర్యం లేదు మనకు. ఒక తప్పుడు జీవితాన్ని ఖండించడానికి నైతిక ధైర్యం ఉండాలి, ఒక తప్పుడు బోధన ఖండించడానికి పవిత్రమైన ధైర్యం కావాలి. మోరల్ బోల్డ్నెస్ లేనివాడు తప్పును ఖండించలేడు, హోలీ బోల్డ్నెస్ లేనివాడు తప్పుడు బోధను ఖండించలేడు. అట్లయినా మనం సంఘాలకు చెప్తే నిన్ను తెప్పలుంటే, ఇప్పుడు పౌలు భక్తుడు రోమీలకి చెబితే ఊరుకుంటారా అండి? అవమానపరుస్తారు, రోడ్ల మీద ఈడుస్తారు, చివరిగా చంపేస్తారు. ఆయన అంటాడు, అయినా మీ దగ్గర రావాలని సిద్ధంగా ఉన్నాను, నేనేమీ సిగ్గుపడను. చేతులెత్తే స్తోత్రం చెబుదామా? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మనసు? యూదుడికి వెళ్ళినా అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానమో మరణమే, రోమీడికి వెళ్ళినా అవమానమో మరణమే, యాత్రికుడిగా వెళ్ళినా అవమానమో మరణమే, చివరికి సందేశకుడిగా వెళ్ళిన అవమాన మరణమే. ఇక ఏ కోణంలో వెళ్తే గౌరవం వస్తుంది, ఏ యాంగిల్లో వెళ్తే వారి మధ్య సేవ చేయగలడనంటే ఇక వేరొక అవకాశము లేదు. ఉన్నవే 5 అవకాశాలు. ఏ అవకాశం గుండా వెళ్ళినా నేను అవమానించబడవలసిందే, అది నాకు తెలుసు, నేను మరణించవలసిందే, అది నాకు తెలుసు, అయినా రావడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడవాడని కాను అని పౌలు భక్తుడు ఎందుకు రాశాడంటే దానికి ఒకే ఒక కారణం, నేను సువార్తను ఎరుగుదును. ఆత్మల సంపాదకుని ఆయుధం సువార్తే. ఆత్మల సంపాదకుని ఆయుధం సువార్తే. సరే, ఈ ఆయుధం సరిగా మనం ఎరగకపోతేనే మనకు మిగిలినవన్నీ వస్తాయి. భయాలు లేదా సిగ్గో బిడియమో ఈ సువార్తను పట్టుకుని బతకడానికి మనకు వస్తుందేమో, కానీ నిజమైన ఆత్మల సంపాదకుని ఆయుధం సువార్త. పౌలను అడుగుదాం, పౌలన్నా నువ్వు 5 రకాలుగా నువ్వు వెళితే ఏ విధానములు వెళ్ళినావు నువ్వు చచ్చేలాగున్నావు, ఏ విధానములు వెళ్ళినా వాళ్ళు అవమానపరిచే పరిస్థితులు ఉన్నాయి, అయినా వెళతానని అంటున్నావు కదా పౌలన్నా, ఏమిటి కారణం అంటే నేను సువార్తను ఎరుగుదును. ఇక్కడ ఒక విషయం చెప్తాను, సువార్తను గూర్చి ఎరగడం వేరు, సువార్తనే ఎరగడం వేరు. సువార్తను గూర్చి ఎరగడం అది పరిచయ జ్ఞానం, సువార్తనే ఎరగడం అది అనుభవ జ్ఞానం. సువార్తను గూర్చి ఎరగడం ఆర్ఎస్ఎస్ వాడికి తెలియదా? యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడని, 33 సంవత్సరాలు జీవించినాడని, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని, 3వ రోజు తిరిగి లేచాడని ఈ క్రైస్తవులు చెబుతారని, దాని సువార్తను అంటారని ఒక క్రైస్తవ వ్యతిరేకి కూడా తెలుసండి. సువార్తను గూర్చి ఎరగడం అది కాదు, సువార్తనే ఎరగడం. ఇప్పుడు పౌలుకి ఇంత సాహసం, ఇంత తెగింపు, ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే సువార్తను గూర్చి ఎరిగినవాడు కాదు, తను సువార్తనే ఎరిగినవాడు. ఈ 2 మాటలు గమనించాలి. మనకు ప్రభువుని గూర్చి ఉన్న జ్ఞానం అది ప్రభువుని గూర్చిన జ్ఞానమా, ప్రభువునే ఎరిగిన వారమా? పౌలన్నా ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళతాను వస్తానని అంటున్నావే, ఏమిటి నీ సంగతి అంటే నేను సువార్తనే ఎరిగిన వాడని, సువార్తను గూర్చి కాదు. నాకు యేసును గూర్చి పరిచయ జ్ఞానం కాదు, యేసును గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది. అందుకే తిమోతితో రాశాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, చెప్పండి, పరిచయ జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చించుచున్నాడు. అనుభవ జ్ఞానం అది అవసరం.
సరే, ఇప్పుడు పౌలన్న అడుగుదాం. పౌలన్నా, ఇప్పుడు నీ ఆయుధము సువార్త, అది నీకు ఉందనే కదా ఇంత తెగింపు, అది నీ దగ్గర ఉందనే కదా ఈ సాహసం, ఆ సువార్తను గురించి మాకు కొంచెం చెప్పవా అంటే, పౌలు చెప్పే సంగతే ఆత్మల సంపాదకునే ఆయుధం. దాని గురించి మీకు వివరిస్తాను. నాతో ఉండండి, కలిసి మీరు ఆలోచించండి. పౌలన్నా, ఏమిటి నీ ఆయుధం? నీ సువార్త అంటేవే కదా. ఏమిటి సువార్తనే ఎరుగుదనంటున్నావు? ఏమి ఎరుగుదు అనంటే, మొదటి మాట, నేను ప్రకటించినటువంటి సువార్త అది వాగ్దానము చేయబడిన సువార్త. ఇది ప్రామిస్డ్ గాస్పెల్. చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి. లాంగ్ వెర్స్ ఇన్ ద బైబిల్, పొడవాటి వచనం మొత్తం కలిసి ఉంది. అందులో పైనుంచి 8వ లైన్ దగ్గర నుంచి చూడండి. గాక తరువాత 8వ లైన్ అక్కడ ఇలా రాసి ఉంది, దేవుడు తన కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. వినండి వినండి, వాగ్దానము చేయబడిన సువార్త. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి సువార్త నిన్న మొన్నటిది కాదు. నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త ఇది వినండి ప్రియులారా, అనాది కాలము నుంచి ఉంది. ఇది ఏన్షియంట్ గాస్పల్, నాట్ మోడర్న్ గాస్పల్. నేను ప్రకటిస్తున్న సువార్త ఇది పురాతన కాలం నుంచి ఉంది. ఇది నవీన కాలములో నేను తయారు చేసింది కాదు. దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ముందుగానే మాట్లాడాడు. మాట్లాడిందంతా తన పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించాడు. ఇంతగా సువార్త అంతా కలిపితే ఏంటనంటే ఆయన కుమారుని గూర్చిన మాటలే. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ ఏ పర్సన్. దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సువార్త అంటే ఏంటో తెలుసిన, ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం. ఆ వ్యక్తి ఎవరు అనంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. ఆ వ్యక్తి ఎవరట? పూర్వకాలములోనే ప్రవక్తల ద్వారా పితరులకు వాగ్దానం చేయబడి ఆ వాగ్దానములన్నీ పరిశుద్ధ లేఖనములో రాయబడగా మన వరకు వచ్చింది ఈ సువార్త. నా దగ్గర నుంచి మొదలవ్వలేదు, బెత్లెహేములో మొదలవ్వలేదు ఈ సువార్త. నేను ఇప్పుడు ప్రకటిస్తున్న ఈ సువార్త బెత్లెహేములో మొదలైన సువార్త కాదు. నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఇది పూర్వకాలం నుంచి చెప్పబడుతున్న సువార్త. వరుసగా జ్ఞాపకం చేస్తాను. ద్వితోపదేశకాండం అంతకంటే ముందే ఉందిలేండి, కానీ రిథమిక్గా మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్తున్నాను. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితోపదేశకాండం 18:16. ఈ గొప్ప అగ్ని నాకిక కనబడకుండును గాక అని చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన మాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. హేయ్ వినండి ఇశ్రాయేలీయులారా, మోషేనైన నేను మీకు సువార్త చెప్తున్నాను. ఏంటో తెలుసా సువార్త? దేవుడు రాబోయే రోజుల్లో నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ సహోదరుల మధ్య ఆయన పుట్టించును. ఏమిటి వాగ్దానం అంటే, మోషే లాంటి ప్రవక్త ఒక ఆయన పుడతాడు మీ కొరకు. మోషే లాంటి ప్రవక్త అంటే ఉట్టి మాటలు చెప్పే ప్రవక్త కాదు, విమోచించే ప్రవక్త ఆయన. బానిసత్వం నుంచి విడుదల తెచ్చి విమోచించే ప్రవక్త అయిన నాలాంటి ఒక ప్రవక్త మీ కొరకు అనుగ్రహించబడతాడు. ఈ ప్రవచనం వినండి ప్రియులారా, మోషేయే చెప్పాడు, ఇశ్రాయేలుకు చెప్పాడు. ఈ వాగ్దానం ప్రియులకు ఎప్పుడో గ్రంథస్థం చేయబడింది ద్వితోపదేశకాండం 18:16లో. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ప్రియులారా చదువుతున్నాను 12వ వచనం నుంచి. నీ దినములు దావీదు, నీ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతను నా నామఘనత కొరకు మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును అన్నాడు. ఒరిజినల్గా ఈ ప్రవచనం సొలొమోనుకు వర్తిస్తుంది వెంటనే, కానీ దీర్ఘకాలములో అది యేసుకు వర్తించే వచనం. అది అంటే దావీదు విను, నీ కడుపున పుట్టిన ఒక వ్యక్తి పుడతాడులే, ఆ సొలొమోను లాంటి ఒక రాజును నా ప్రజలకు నేను ఇస్తాను.
మోషే వంటి ప్రవక్త, సొలొమోను లాంటి రాజు. ఇది కూడా పూర్వకాలంలోనే చెప్పబడిన ప్రవచనం. అమ్మా వింటున్నారా? సువార్త అంటే దేవుని కుమారుని గూర్చిన మాటలే. ఏమిటి దేవుని కుమారు గూర్చిన మాటలు? అతను మోషే వంటి ప్రవక్త, అతను సొలొమోను వంటి రాజు. మరొక మాట చూపిస్తాను. 110వ కీర్తన 4వ చరణం. ఇది కూడా దేవుడు దావీదుతోని చెప్పాడు. 110వ కీర్తన 4వ చరణం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవయుందు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. హే దావీదు, మెల్కీసెదెకు లాంటి ఒక యాజకుడు నా ప్రజల కొరకు పుడతాడయ్యా. నాతో ఉన్నారా లేదా మీరంతా? మోషే వంటి ప్రవక్త, సొలొమోను వంటి రాజు, మెల్కీసెదెకు లాంటి యాజకుడు ఖచ్చితంగా వస్తాడు అని దేవుడు పూర్వకాలం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న ఈ సువార్త, ఇది వాగ్దానం చేయబడిన సువార్త. ఎవరికి వాగ్దానం చేయబడింది? దేవుని ప్రజలకు. ఎవరికి ఇచ్చినాడు ఆ వాగ్దానాలు? పితరులకు ఇచ్చినాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రవక్తల ద్వారా ఇచ్చాడు. ఎక్కడ రాసి ఉంది? ఇదంతా పరిశుద్ధ లేఖనాల్లో, పాత నిబంధనలో రాసి ఉంది. కనుక నేను ప్రకటిస్తున్న సువార్త నిన్న మొన్నటిది కాదు, ఇది పూర్వకాలము నుంచి ఉన్న సువార్త. అది దేవుని కుమారుని గూర్చిన సువార్త. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, మనం ప్రకటించే మన సువార్త ఏమంటే ఆత్మల సంపాదకుని ఆయుధమైన సువార్తలో మన సువార్త ఇలాంటిదని మనం ఎరుగుదమా? సువార్త మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆత్మల సంపాదకులంగా యేసుని గురించే మాట్లాడుతున్నామా? కృష్ణా జిల్లా నుంచి మా ప్రాంతానికి సువార్త చెప్తామండి, మీ మందిరాన్ని వాడుకుంటాము, మీరు కూడా మాతో వస్తే మీ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తామంటే అదెంత గొప్ప భాగ్యం. రండని ప్రేమతో ఆహ్వానించాను. ఆహ్వానించిన తర్వాత వచ్చారు, స్నానపానాలు ఆచరించారు. ఇప్పుడేమో సువార్తకు బయలుదేరుతుంటే వీళ్ళు కూడా బయలుదేరినాం. అందరం కలిసి ఒక దగ్గర నిలబడి ప్రార్థన చేశాం. విలేజ్లో ఎంటర్ అవ్వకమునుపు పాట మొదలు పెట్టారు. పాట ఏంటో తెలుసా? చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నెట్టు. ఆగండి, పాట ఆపండి బాబు. ఏమిటి పాట అంటే? సువార్త పాట అండి. తరువాత చరణం ఎక్కడో ఉంటుంది, యేసున్నమ్మని. కానీ ముందేంటట? చుట్టా బీడి సిగరెట్టు నరకంలోకి నిన్ను నెట్టు. అవునా? నేను చుట్ట తాగను, నేను బీడి తాగను, నేను సారా తాగను, నీకు వ్యభిచారం చెయ్యను, మా హైందవ మతంలో నిష్ఠగా బతుకుతాం, అయితే మాకు యేసుప్రభు అవసరం లేదా? మీరు చెప్పే సువార్తలోనే చెప్తున్నారు కదండి యేసుప్రభు అవసరం లేదని. అవన్నీ ఉంటే నరకానికి నెడతాయి, కానీ ఇవన్నీ నాకు లేవండి, నేను నైతికంగా చాలా బాగుంటానండి, దుర్వ్యసనాలు నాకు లేవండి, కాబట్టి నాకు యేసుప్రభు అవసరం లేదు. యేసును మినహాయించి నైతికంగా బాగుంటే పరలోకం వస్తారా మనుషులు? విన్నారా లేదు ఎక్కడ మీరంతా? ఇది సువార్త అంటారా మీది? మాట్లాడరా మీరు? ఎందుకంటే ఆత్మల సంపాదకులే కదా. ఆయుధం మొద్దుబారిపోయింది. ఏమంటే ఆయుధమే సరిగా మనకు అర్థం కాకపోతే తిప్పడమే వచ్చింది. నేనేం తప్పు పట్టడం లేదు సుమా. ఈరోజు చాలామంది ప్రకటించే సువార్తల్లో సువార్త లేదు. దే ఆర్ ప్రీచింగ్ గాస్పల్ బట్ వితౌట్ గాస్పల్. మరొక సువార్త, అమ్మా యేసు ప్రభు నమ్ముకో, నీకు సమాధానం కలుగుతుంది, యేసు ప్రభు నమ్ముకో, అప్పులు పోతాయి, యేసు ప్రభు నమ్ముకో, ఆరోగ్యం వచ్చింది, యేసు ప్రభు నమ్ముకో, అంతస్తులు ఇస్తాడు, యేసు ప్రభు నమ్ముకో, అందనాలు ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు కాదు, వెనకాలోనికి సువార్త చెప్పేవాడు అంటాడు. పొలం చేతులైతే హల్లెలూయా అన్నాం, వినేవారు అమ్మో యేసు ప్రభు నమ్మితే, యేసు ప్రభు నమ్మితే అప్పులు పోతాయా, ఆరోగ్యం వస్తుందా, ఆస్తులు వస్తాయా, అంతస్తులు వస్తాయా, అందనాలు వస్తాయా, నమ్ముతున్నామని నమ్ముతున్నారు. తీరా నమ్మిన తర్వాత వీళ్ళకి శ్రమలు, నిందలు, అవమానం రాగానే ఓరి ఈ క్రైస్తవులు ఎంత మోసం చేసినారా మమ్మల్ని, ఈ క్రైస్తవ బోధకులు ఎంత మోసం చేశారండి, నమ్మించి పెక్కోశారు కదరా వీళ్ళు, ముంచేశారు. పదండి వెళ్ళిపోదాం మళ్ళీ ఎక్కడికి? గర్వాపసి. అమ్మఒడు కాదండి, సరే నా అమ్మఒడు అనుకుందాం. మళ్ళీ ఇది ఒక కార్యక్రమం ఉందని అమ్మఒడు అంటలేదు నేను. గర్వాపసి, వెనక్కి వెళ్ళిపోదాం పదండి. మీ దగ్గర కూడా మొదలెట్టాడు కదా ప్రోగ్రాము.
పరిపూర్ణానంద స్వామి గారు మొదలుపెట్టారు గర్వాపసి కార్యక్రమం కాకినాడ దగ్గర. కనుక హైందవ మతాన్ని తిరిగి వచ్చేయండి వెళ్ళిపోతున్న వాళ్ళని టీవీ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు హైందవ మతం నుంచి క్రైస్తవానికి వెళ్ళారంటే, ఆ పాస్టర్ గారు ఆరోగ్యం వస్తుందని చెప్పాడండి, ఈ పాస్టర్ గారు అప్పులు పోతాయని చెప్పారండి, వాళ్ళు మాకు చెప్పినప్పుడేమో ఆస్తులు వస్తాయని చెప్పారండి, అంతస్తులు వస్తాయని చెప్పారు, నమ్మి 10 సంవత్సరాలు అయిందండి, ఏమీ రాలేదండి, యేసు ప్రభు మాకు అక్కర్లేదని వాళ్ళు వెళ్ళిపోతుంటే వినండి, ఒక బాధ కలిగినా కానీ మార్చే వాళ్ళ మీద బాధ రావడం లేదు, మారిపోతున్న వాళ్ళ మీద బాధ రావడం లేదు. ఎవడన్నా సువార్త చెప్పింది, సువార్త చెప్పడమే నీకు చేత కాలేదా? ఇందుకు ఆ యేసు ప్రభు వచ్చింది? ఆరోగ్యాలు ఇవ్వడానికి వచ్చినాడా? అప్పులు తీర్చడానికి వచ్చాడా? చెయ్యడం నేను చెప్పడం లేదు సుమా. ముందు ఆయనతో సంబంధంలోకి రావడం నేర్పించడం మనకి చేత కాక ముందు ఏం మేలు వస్తాయని ముందు చెప్తున్నాం మనం. వస్తాయి మేలు చేయలేడా ఆయన? అన్నదమ్ములారా ఆలకించండి, ఇది సువార్తేనా? సువార్త కాదు. గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ హానర్ యూ బ్రదర్. ఇది సువార్తే కాదు. ఇలాంటి సువార్త చెప్పే వాళ్ళు వినండి, ఎవడు క్రీస్తునందలి సువార్త సత్యములో ప్రజలకు రావలసిన భక్తి సరళత నుంచి మనుషుల్ని పెడత్రోవ పట్టించే వాళ్ళు. దండ పెడతాను ఏమనుకోకండి, నేను ఎవరిని నిందించడం లేదు. నువ్వు చెప్పే సువార్తలో క్రీస్తు మిస్ అయ్యాడు, ఏవో ప్రయోజనాలు బాగా చెప్పావు నువ్వు. అందుకే వాళ్ళ గర్వాపసిలో ఒక కంచు ఏమండి ప్లేట్లో కాలు పెట్టి ఒక స్వాములతో కాలు కడిగించుకొని, యేసు ప్రభు మాకు అక్కర్లేదు, ఈ క్రైస్తవ్యానికి ఒక దండం అని చెప్పి అందులోకి వెళ్ళిపోతుంటే, ఈ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే మనం అబద్ధాలు చెప్పి మోసం చేసేలాగేమన్నట్టుంటే బలవంత మత మార్పిడిలు చేసామని నింద ఈ క్రైస్తవుల మీద మిగిలిపోయింది. మన మీదకి వచ్చింది ఆ నింద. సరే, ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి బిక్క చచ్చిపోయారు? కష్టంగా ఉన్నట్టుంది, నేనేమో చేయలేను. మరి వాగ్దానం చేయబడిన సువార్తను దేవుడు మన చేతిలో పెడితే, ఈ ఆయుధం మన చేతిలో ఉంటే ఆత్మల సంపాదకులంగా ఈ ఆయుధం ఏంటో మనకు అర్థం కాకపోతే ఎట్లా? సాన పెట్టాలి, తిప్పవలసినట్టుగా తిప్పాలి. దీనికి పదును పెట్టడం లేదు, దీన్ని తిప్పవలసినట్టుగా తిప్పలేకపోతున్నాం, మన ఆయుధమే సరిగా వాడుకోలేకపోతున్నాం అని బాధ వేస్తుంది. కొంతమందితో సువార్తకి వెళ్ళాము ఒకసారి. ఒక అబ్బాయి, తమ్ముడాను వాక్యం చెప్పంటే, ప్రియులారా మేము మతమును ప్రకటించడానికి రాలేదు, మేము మార్గమును ప్రకటించడానికి వచ్చాము. యేసు ప్రభువారు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన నమ్మండి మీకు సమాధానం కలుగుతుంది, ఆయన నమ్మండి మీరు పరలోకం వస్తారు, ఆయన నమ్మండి మీకు దెయ్యాలు పోతాయని చెప్తుంటే ఒక ఆయనకు వచ్చిన బాబు స్వామి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్గా చాలా 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, జమీందార్. ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం. వ్యవసాయం కొరకు అలాగ పొలంలోకి వెళ్ళి నడిచి వస్తా అక్కడ కూర్చుని ఏం చెప్తారో విందామని కూర్చున్నాడు. కూర్చున్న ఆయన సువార్తంతా విన్నాక, బాబు స్వామి ఒకసారి రానాయన అన్నాడు. ఏంటక్కులంటే, ఇందాక కుర్రాడు ఎవడు చెప్పాడు, మేము మతమని ప్రకటించడానికి రాలేదు, మార్గం ప్రకటించడానికి వచ్చామన్నాడు. ఆడు చెప్పింది మతం కాదా అన్నాడు. ఏంటి అంకులు అలాగన్నారంటే, ఆశలు చూపించే దాన్నే మతం అంటాం కదండి. వాడు చెప్పే మాటలు ఆశలు చూపిస్తున్నాడు కదా, మాకు సమాధానం కలుగుద్ది, పరలోకం వచ్చుద్ది, మీ అప్పులు పోతాయి, మీకు నెమ్మది వస్తుందని ఆశలే చూపిస్తున్నాడు కదండి. ఆశలు చూపించేది మార్గమా, అది మతమా అంటే ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను మతమే అంకుల్ అన్నాను. క్రైస్తవ్యంలో సువార్త ఆశలు చూపించేది కాదు, వ్యక్తిని చూపించేది. ఆశలు చూపించేది కాదు, వ్యక్తిని చూపించేది. ఈ వ్యక్తిని చూపిస్తే ఆయన దేవుడు గనక, దేవుడుగా నమ్మితే దేవుడుగా చేయవలసిన పనులు చేస్తాడని చెప్పడం మనకి చేతగాక అప్పులు పోతాయి, జబ్బులు పోతాయి, తిప్పలు పోతాయి, పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి అని చమకబారు సువార్త చెప్పి, ప్రియులారా ఈ వాగ్దానం చేయబడిన సువార్తను ఎప్పుడో పాడు చేశాం మనం. ఇక్కడ ఉన్నారా లేదా? మతం అంటది, ఏ మనుషులారా దేవుని వెతుక్కోండి అని చెప్పొద్ది. మీరు అదే చెప్తున్నారు కదా, యేసులో దేవుని వెతుక్కోమని చెప్తున్నారు కదా, మతమే కాదు. మతంలో బాహ్యాచారాలు ఉంటాయి, మీరు కూడా నమ్ముకొని బాప్తిసం పొందండి అంటున్నారు కదా, ఒక ఆచారమే నేర్పిస్తున్నారు కదా మాకు, అది మతమే కదా. నమ్మితే అది వస్తుంది ఇది వస్తుంది అని ఆశలు చూపిస్తున్నారంటే మతంలో ఆశలు చూపిస్తారు, అదే చెప్తున్నారు కదా. మార్గం అంటే, ఒరే మీరు దేవుణ్ణి వెతకలేరురా, దేవుడే వెతుకుంటూ వచ్చాడు రా, ఆయన పేరు యేసుక్రీస్తు అని చెప్పరాదా మీరు?
ఆయన ప్రభుని నమ్మలేదు, కానీ ప్రభు గురించి చదివినవాడు, లోపల విశ్వాసం ఉందేమో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, ఇది కదా మార్గం. మీరు దేవుని వెతకలేరు, దేవుడు వెతుకుంటూ వచ్చాడని చెప్పరాదా? మీరు బాహ్యాచారం కాదు, అంతరంగమందు శుద్ధి కోరుతాడు మీ యేసు అని చెప్పరాదా? మీరు ఆశలతో భక్తి చేయకండి, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి నమ్ముకోండి అని చెప్పరాదా? మీరు ఆశలు చూపిస్తారే. మనము ప్రకటించే సువార్త, మన దగ్గరున్న సువార్త, దేవుని కుమారుని గురించి మాట్లాడే సువార్త. వినండి ప్రియులు, ఆశలు చూపించేది కాదు, దేవుని వెతకండి యేసులని చెప్పేది కాదు, యేసే దేవుడు అని చెప్పేది, నేను వెతుకుంటూ వచ్చేవాడు యేసు అని చెప్పేది. ఎక్కడో మనం పెడతో పట్టామనిపిస్తూ ఉంది నాకు. పౌలు అంటాడు, చాచేటంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అవమానం పొందేటంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, నేను నమ్మిన సువార్త, నేను ప్రకటించే సువార్తను నేను ఎరుగుదను. ఐ నో ద గాస్పల్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద గాస్పల్. అందుకే సాహసం, తెగింపు నాకున్నాయి. ప్రియమైన స్నేహితులారా, అన్నయ్యలు, తమ్ముళ్ళు, వినండి. పూర్వకాలంలోనే పితరులకు ప్రవక్తల ద్వారా వాగ్దానాలు చేసి అది పరిశుద్ధ లేఖనాల్లో రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఇది నిన్న మొన్నటిది కాదు. బుద్ధి లేనివాడు ఎవడంటాడు యేసు ప్రభు నిన్న మొన్నటోడని? లేదురా బాబు, ఆయన ఆదికాండం 3:15లోనే స్త్రీ సంతానంగా ప్రత్యక్షమైన వాడు. ఆదికాండం 12:3 వింటున్నారు, ఆయన అబ్రాము సంతానముగా ప్రత్యక్షమైన వాడు. అలాగనే ఆయన ఆదికాండం 49:9 యోధా గోత్రమ సింహం ఆయన. నిర్గమకాండం 12 పస్కా గొర్రెపిల్ల ఆయన. సంఖ్యాకాండం 20 ఎత్తబడి ఇత్తడి సర్పమాయి. 21 ఎత్తబడి ఇత్తడి సర్పమాయన. యాకోబు కనిన కలలోనే కనబడిన, ఆకాశానికి భూమికి వేయబడిన నిచ్చిన ఆయన. ఎప్పుడో ఈ కుమారుడి గురించి వాగ్దానాలు చేయబడితే ఆయన నిన్నమన్నట్టువాడు అంటున్నారేంటి వాళ్ళు? మనం ఆయన నిన్నమన్నట్టువాడు కాదు, ఇది మా దగ్గర ఉన్న సువార్త, పూర్వకాలం నుంచి ఉన్న సువార్త. ఇది ఏన్షియంట్ గాస్పల్, నాట్ మోడర్న్ గాస్పల్. ఇది మనం ఎరిగి అనుభవిస్తే, వినండి ప్రియుల, చెప్పడానికి తెగింపు, సాహసం వస్తుంది. నేను సిగ్గుపడను, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రకటించే సువార్త, నా ఆత్మల సంపాదన పనిలో నా ఆయుధమైన సువార్తను నేను ఎరుగుదును. ఇది వాగ్దానం చేయబడిన సువార్త. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, టైం లేదు కనుక మొదటి మాట. రెండవ మాట ఏంటో తెలిసిన, మళ్ళీ రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ 1వ అధ్యాయం. ఇందాక చదివిన తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టే దావీదు సంతానముగాను, మృతులలో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. నేను ప్రకటిస్తున్న సువార్తలో ఉన్న యేసు, ఆయన నిరూపించబడిన వాడు. నేను ప్రకటించే సువార్త అది నిరూపించబడిన సువార్త, ప్రూవెన్ గాస్పల్. నేను చెప్పే సువార్త అనగనగా ఒక రాజు కథ కాదు. ఇది పుక్కిట పురాణమో కాదు, ఒక ఇతిహాసమో కాదు. ఇది చారిత్రాత్మక శాస్త్ర సమ్మతమైన వాస్తవం. నేను ప్రకటించే సువార్త ఇది నిరూపించబడిన సువార్త. శరీరమును బట్టి దావీదు సంతానంగా ఆయన నరుడు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి పునరుత్థానము చెందినందున దేవుని కుమారుడుగా దేవుడు. ఆయన 100% మనిషి, 100% దేవుడు. ఆయన 2 స్వభావాల మిళితమైన ఒక ద్విస్వభావ సంభూతుడు నేను ప్రకటిస్తున్న యేసు. అలా ఎందుకు వచ్చినా తెలుసా? దేవునికి నరులకు ఉన్న శత్రుత్వాన్ని కలపడానికి, 2 వర్గాలకు చెందినవాడుగా, దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. దేవునికి ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు, మానవులకు ప్రాతినిధ్యం వహించిన మనిషిగా మధ్యలోనికి వచ్చి నలిగిపోయిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిరూపించబడిన వాడు. దేవుని స్తోత్రం చెబుదామా? మన మీద అనగనగా కథ చెప్పిన వాళ్ళు భయపడితే ఎట్లా? మనం చెప్పేది అనగనగా కథ కాదు కదా. అనగనగా చెప్పే కథలంటే అందులో చరిత్ర ఉండదు, అందులో నిజాలు ఉండవు. అనగనగా చెప్పే కథల్లో చరిత్ర ఉండదు, నిజాలు ఉండవు.
అనగనగా రాజు ఉన్నాడట. రాజుగారికి 7 కొడుకులు పుట్టారట. 7 కొడుకులు వేటకెళ్ళారట. 7 చేపలు తెచ్చారట. 7 ఎండబెట్టారట. అందులో ఒకటి ఎండలేదట. ఏమేం చేప ఎండలేదని అడిగారట. గడ్డికో పడ్డం వచ్చిందందట. ఏమే గడ్డికో పడ్డం వచ్చినామని అడిగారట. ఆవు తినలేదని చెప్పిందట. ఏమావు తినలేదని అడిగారట. పాలే రెప్పలేదని చెప్పిందట. ఏమిరా పాలే రెప్పలేదని అడిగారట. అవ్వ అన్నం పెట్టలేదన్నాడట. ఏమి అవ్వ అన్నం పెట్టలేదని అడిగారట. పిల్లగాడు ఏడ్చినాడని చెప్పిందట. ఏమిరా పిల్లాడు ఏడ్చినామని అడిగారట. చీమ కుట్టిందని చెప్పినాడట. ఏమే చీమ కుట్టామని అడిగారట. నా బంగారు పుట్టలు వేలి పెడితే కుట్టనా అందట. ఇది అనగనగా చెప్పే కథ. రాజుగారు కొడుకులేంటి చేపలు పట్టుకోవడానికి చేపల వేటకు వెళ్ళడం పెట్టి వెళ్తే అడవికి వెళ్ళాలి. వీళ్ళేమి రాజు కొడుకులు దిక్కుమాలిన వాళ్ళు చేపలలాగా వెళ్ళారు. ఈ వేటాడితే నువ్వు సింహాన్ని వేటాడు, వేటాడితే దుప్పెలు వేటాడు, వేటాడితే జింకలు వేటాడు. అడవికి వెళ్ళు రాజు కొడుకువి. నువ్వు చేపలు పట్టుకోవడానికి పోయే వెళ్ళిపోని సరదా పడి వెళ్ళామనుకుంటాం మేము. నువ్వు ఎంత చేతకాని దద్దమ్మలు కాకపోతే 7గురికి 7 చేపలే దొరికాయట. మనం వెళ్తే ఒక 10-15 తెచ్చుకుంటాం వండుకోవడానికి. ఆ రాజు కొడుకుని మనమేనేమో. పోనీ 7 తెచ్చి ఎండబెట్టారట. మే నెలలో బెక్క వాళ్ళు ఎండబెట్టాల్సింది. దీని సంగతి తెలుసును. మే నెలలో బెక్క వాళ్ళు ఎండబెట్టుంటే దీని సంగతి తేలిపోయి ఉండేది. ఎండలేదట. నోరు తెరిచి అంటుంది. ఎందుకు ఎండలేదంటే గడ్డుకో పడ్డం వచ్చిందన్నట. బెక్క వాళ్ళు గడ్డికొప్పలు నోరు ఎక్కడ ఉంటుందో మరి. గడ్డిగొప్ప మాట్లాడేయడమే, ఆవు మాట్లాడేయడమే. పోనీ పాలేరు మాట్లాడగలడు, లేకపోతే అవ్వ మాట్లాడగలదు, చిన్నపిల్లగాడు కూడా మాట్లాడాడు అనుకుందాం. మన వేలి పెట్టి నలిపేస్తే చచ్చిపోయే చేవా మాట్లాడుతుంది. నా బంగారు పట్టలు వేలి పెడితే కొట్టను అందట. అది ఆడు చెప్తాడు. ఇది మనం నమ్మాలి. ఇలాంటి కథల మీద కట్టారు భారతదేశంలో దైవత్వం. అది ధైర్యంగా చెప్తున్నారు. ఈ పుకిట పురాణాలు, ఇతిహాసాలు చరిత్రాధారము లేదు, శాస్త్ర సమ్మతము కావు. కానీ చరిత్రాధారం కలిగిన సత్యం, శాస్త్రసమ్మతమైన సత్యం నీ దగ్గర ఉంది, నీ సువార్తలో. అది చెప్పడానికి మాత్రం మనకేమో భయం వేస్తుంది. ప్రాబ్లం ఏంటనంటే మనం ప్రకటించే సువార్తను ఎరగమా, అది మన అనుభవంలోకి ఇంకా రాలేదా. ఆయన నిరూపించబడిన వాడు, ఆయన సువార్త నిరూపించబడిన సువార్త. అందుకే చావాలనుంది ఈ సువార్త గురించి. అందుకే ఈ సువార్త గురించి అవమానమన్నా పొందాలనుంది. సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడవాడిని కాను. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలిన ధ్యానం చేయండి. మొదటి మాట ప్రామిస్డ్ గాస్పల్, రెండవ మాట ప్రూవెన్ గాస్పల్, మూడో మాట చెప్తాను. చదివిన వచనాల్లో కింద మాటలు చూడండి ఏమి రాసిందో. చదువుతున్న ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇదేమిటో తెలుసా? వ్యక్తిగతంగా నేను అనుభవించిన సువార్త. ఇది పర్సనల్ గాస్పల్. ఇది నా అనుభవంలోనికి వచ్చింది. నాతో ఉన్నారా లేదా మీరంతా? వ్యక్తిగతంగా ఇది మా అనుభవంలోనికి వచ్చింది. ఆ సువార్తలో ఉన్న దేవుని కృప నన్ను మమ్మలను అపోస్తులుగా చేసి మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాం. వింటున్నారు కదా మీరంతా? మధ్యాహ్నం పూట కదా ఇలాంటి అవసరం అని చెప్తున్నాను. దేవుడు ఈ మధ్య నన్ను ఆశీర్వదించి నా ముఖాన్ని రోజు రోజుకి పెంచుతున్నాడు. నా ముఖం ఇక్కడి నుంచి ఉండేది ఇలాగ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంది మా ముఖం. అక్కడ మా నతనీల్ రెడ్డి, ఇక్కడ మా బ్రదర్ గారు. ఏమంటే మా ముఖాలకు వచ్చే పెద్దవి, నాది కూడా పెరిగిపోతుంది రోజు రోజుకి. దేవుడు ఆశీర్వదించి మా ముఖాలు పెంచుతున్నాడు. మీరేం సంబరపడిపోకండి. ముఖం ఎక్కువైన మాకు పౌడర్ ఖర్చు ఎక్కువ, జుత్తు ఎక్కువైన మీకు నూనె ఖర్చు ఎక్కువ. ఖర్చు ఒకటే, మాకు పౌడరు మీకు నూనె అంతే. ఇప్పుడు పౌడర్ మేము ఎక్కడి నుంచి రాస్తామట్లేదు, ఎక్కడి నుంచి రాయాల్సి వస్తుంది పౌడర్ ఇట్లా. మరి నతనీల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి రాస్తున్నారు సిస్టరే చెప్పాలి. మరి నాకు అమ్మ వింటున్నారా? ఇప్పుడు మేము వచ్చి ప్రియులారా ఈ నూనె కొనుక్కొని రాసుకోండి, మీకు జుత్తే జుత్తు అన్నామనుకోండి, మా నూనె ఎవడైనా పట్టాడు బిక్కవల్లో. ఇటువైపు నతనీల్ రెడ్డి గారు, ఇటువైపు మా బ్రదర్ గారు, పాస్టర్ గారు, మీ ముగ్గురు నిలబడి చెప్తున్నాం, బిక్కబాలు వాస్తవ్యులారా మేము అమ్ముతున్న నూనె కొనుక్కోండి, మీకు జుత్తే జుత్తు అంటే ఎలవయ్యా పెద్ద చెప్పా, అదేదో రాసుకొని ముందు మీరు జుత్తు తెచ్చుకోరాదా? ఈరోజు సువార్తను మనం ప్రకటిస్తుంటే ఆ సువార్తను మనం అనుభవించాలి. మన జీవితంలో పనిచేయకపోతే మనుషులు ఆ సువార్త మాట లేదో మీరు అనుభవించరాదా? మాకు ముందు చెప్పే ముందు స్టాన్లీ జోన్స్ అనే పెద్ద ఆయన
గాంధీ గారు ఆశ్రమంలో గాంధీ గారితో ఉండేవాట. గాంధీ గారికి అప్పుడప్పుడు సువార్త చెప్పేవాడు డాక్టర్ స్టాన్లీ జోన్స్. చాలా మంచి దైవజనుడు ఆయన. గాంధీ గారు పెట్టిన ఆశ్రమంలో ఉండి అప్పుడప్పుడు సువార్త చెప్తుంటే గాంధీ గారు నవ్వుతూ దాన్ని నెమ్మదిగా దారి పట్టించేవాళ్ళట, వినడానికి ఇష్టం లేక. చివరికి ఒకసారి చాలా సీరియస్గా చెప్తున్నాడు సువార్త డాక్టర్ స్టాన్లీ జోన్స్. అప్పుడు ఏమన్నాడో తెలుసా? మేము మా క్రైస్తవులు చెప్తున్న సువార్త నమ్మండి, మారు మనసు పొందండి గాంధీ గారు అని అంటే గాంధీ గారు ఏమన్నారు తెలుసా? బ్రదర్ స్టాన్లీ, యూ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ టెల్లింగ్ యువర్ గాస్పల్. Let me tell you one thing. First, you go to your people and convert them, then come to me and convert me. డాక్టర్ స్టాన్లీ, నువ్వు తరచూ నాకు సువార్త చెప్తానే ఉన్నావు, నన్ను వదిలిపెట్టడం లేదు. నీకు ఒక విషయం చెప్పనా? ముందు నీవు నీ ప్రజలు మాకు చెప్పే సువార్త కంటే ముందు నువ్వు వెళ్ళి నీ ప్రజలు మార్చవయ్యా, నీ అప్పుడొచ్చి నాకు వచ్చి మార్చుదువు కానీ అన్నాడట. అంటే సువార్త కలిగిన మనం సువార్త ప్రమాణాలకు తగినట్లుగా బతకడం లేదు. మన మాటలో సువార్త లేదు, మన జీవితంలో సువార్త లేదు. యేసు సువార్త ద్వారా యేసుని నమ్మండి అంటే ఎందుకు నమ్ముతాది ఈ లోకం? నాకు నెత్తి మీద వెంట్రుకలు లేవు, నూనె రాసుకోండి జుట్టు వస్తుందంటే ఎవడ కొంటాడండి నూనె? అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి. పౌలు అంటాడు, ఈ సువార్త ప్రకటించడం వల్ల తెగింపు నాకు ఎందుకు వచ్చిందంటే ఆ సువార్తను ఎరుగుదును. వాగ్దానం చేయబడింది, అది నిరూపించబడింది, అది వ్యక్తిగతంగా నాకు సొంతమైంది. అది 3 మాటలు. 4వ మాట చెప్తాను వినండి. 4వ మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు 16వ వచనం చదువుతున్నాను చూడండి. 16వ వచనం, సువార్తను గూర్చి సిగ్గుపడవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది పవర్ఫుల్ గాస్పల్, శక్తి కలిగిన సువార్త. ఇది వాగ్దానం చేయబడిన సువార్త, నిరూపించబడిన సువార్త, వ్యక్తిగతంగా నాకు సొంతమైన సువార్త. ఇది శక్తి కలిగిన సువార్త. ఈ సువార్తలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? గొంగళ పురుగు లాంటి బ్రతుకుల్ని సీతాకొక చిలుక మాదిరి మారుస్తుంది. హల్లెలూయా. గొంగళ పురుగు లాంటి జీవితాల్ని సీతాకొక చిలుకలాగా మారుస్తుంది. మా శ్రీకాకుళం బోర్డర్లో ఇచ్చాపురం అనే ఊరుంటుంది. ఆ ఇచ్చాపురంలో ప్రతి గంగరాజమ్మని ఒక ఆర్యవైశ్య కుటుంబంలో చెందిన ఒక అమ్మగారు ఉండేవాళ్ళు. తరచూ అమ్మ నేను ఆయా స్థలాల్లో వాక్యం చెప్పడానికి అమ్మ వచ్చేది. ఆమె వాక్య ప్రేమికురాలు. నాయన నువ్వు ఎప్పుడైనా ఇటువైపు మీటింగ్లకు వస్తానా చెప్పు, నేను వచ్చి వాక్యం నేర్చుకోగలుగుతాననేది బలి వచ్చేసేది మీటింగ్లకి. భర్త ప్రతి రాజారావు గారు ప్రభువుని నమ్మలా. ఆమెను విపరీతంగా కొట్టేవాడు. తట్లు తేరిపోయి, ఏంటమ్మా ఈ దెబ్బనంటే, మీ నాన్న సంగతి తెలుసు కదా నాయన, నేను సువార్త వినడానికి వెళ్తానంటే, సాక్ష్యం చెప్పడానికి వెళ్తా, కొట్టేస్తాడు కదా, పర్వాలేదులే ఇది మారుతాడు అతనే అనేది. దేవునికి స్తోత్రం. ఆయన మరణించక మునిపే మారు మనసు పొందాడు. సరే, వాళ్ళ గురించి చెప్పడం కాదు కానీ ఆమెకు 7 కొడుకులు, 2 కూతుర్లు. ఈ 9 మంది సంతానాన్ని ప్రభువులోకి నడిపించుకుంది. 9 మందికి క్రైస్తవ పెళ్ళిళ్ళు చేయించగలిగింది. వాళ్ళ పిల్లల్ని ప్రభువులోకి నడిపించుకుందో. పెద్ద మందిని కట్టుకున్నారు. వినండి, వారు సంవత్సరంలో చాలా మీటింగ్లు పెట్టేస్తుంటారు తరచుగా. ఒకసారి నేను మరొక సేవకుడు మీటింగ్లు పిలువబడ్డాం. ఇది చెప్పడానికే చెప్తున్నాను ఇదంతా. సరే, నేను వాళ్ళ కొడుకుల్లో చివరి కొడుకు వీరకుమార్ అని వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు కూడా మా ఊరి మీదగా పోయినప్పుడు మాతో వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అలా ఫెలోషిప్ ఉంది కనుక వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. సిస్టర్ వచ్చింది, సలోమి, వీరకుమార్ భార్య. బ్రదర్, నేను అన్నం ఒకటే పెట్టలేదు, చల్లగా అయిపోతుందని మీరు అన్నయ్యని తీసుకొచ్చేయండి, కొత్తగా వచ్చిన స్పీకర్ని తీసుకొచ్చేయండి, నేను బ్రదర్ ముందు వెళ్ళిపోతామని ఆమె ఇంటికి పోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రదర్ మొట్టమొదటిసారి రావడం. ఆయనేమో ఎప్పుడు కొత్తగా అతను కొంచెం పేరుంది మన రాష్ట్రంలో, అందరూ పరిచయం చేసుకుని మాట్లాడుతున్నారు. సరే అయిపోయాక అన్న వెళ్దామంటే పదండి తమ్ముడు అన్నారు. ఇద్దరు కలిసి ఆయన బ్యాగులు తీసుకొని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పడక గది మేము ఉండేదానికి ఇచ్చారు. సరే, ఆ గదిలో ఇలా పెట్టాం. బ్యాగులు పెట్టగానే ఆయన ఇలా చూశాడు. తమ్ముడు స్వామి గారు అన్నాడు. ఏమన్నా అన్నాను. వీళ్ళకి ఎంత ధైర్యం అన్నాడు. ఎందుకన్నా అలాగ అంటున్నారంటే, చూసావా డ్రెస్సింగ్ టేబుల్ మీద గొలుసు, ఉంగరాలు, గాజులు, అవి మంచి బంగారమే, అలా వదిలేసింది ఆ సిస్టర్. ఇతగాడు చూసావు ఇక్కడ పరస పెట్టాడు, ఈ టేబుల్ మీద దిబ్బగుంది, లోపల డబ్బులు కూడా ఉన్నాయి.
అక్కడ చూసావా బీరువాకేమో తాళం గుచ్చే ఉంది, తాళం కూడా తీసుకెళ్ళలేదు అన్నాడు. సరే నేనన్నాను, మనం స్పీకర్కి వచ్చాము, వాళ్ళ ఇంట్లో ఏదో 2 రోజులు ఉంటాము, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతాం, ఇవన్నీ అనవసరం కదా మనకని. నేను ఎందుకన్నా ఇవన్నీ అంటున్నారు అని అంటే, ఎంత ధైర్యం తమ్ముడు వీళ్ళకి అంటున్నాడు. ఎందుకని అలాగ అంటున్నారు అని అంటే ఆయన అంటాడు, తమ్ముడు యేసు ప్రభువే కానీ నా లోపలికి రాకపోతే ఇవన్నీ లేపేద్దాం తమ్ముడు. మీరు నవ్వినట్టే నాకు నవ్వు వచ్చింది ఆయన మాటల్లో, కానీ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. తమ్ముడు గుంటూరు జిల్లా స్టూవర్ట్పురంలో దొంగలింట్లో పుట్టాను తమ్ముడు. గొలుసులు కత్తిరించడం, బంగారాలు ఎత్తుకుపోవడం, బ్యాగులు ఎత్తుకుపోవడం అలవాటు అయిపోయింది. కానీ సువార్త విన్నాక, నేను పాపక్షమాపణ పొందాక, యేసుని నమ్మిన తర్వాత ఇప్పుడు దొంగతనం చేయడానికి అవకాశాలు వచ్చినా దొంగతనం చెయ్యబుద్ధి వేయట్లేదు తమ్ముడు. ఏమి మార్పిచ్చినాడు నా యేసయ్య అంటున్నాడండి. అది రూపాంతరం పొందడం అంటే. గొంగల పురుగు లాంటి ఈ సేవకుడు అంటే ఒకప్పుడు, ఇప్పుడు సీతాకొక చిలుకగా మారినాడు. సువార్తకున్న శక్తి అది. ఇంకొక ఉదాహరణ ఇస్తాను, సమయం అవుతుంది కానీ పర్లేదా, ఇబ్బంది పడడం లేదు కదా, ఓకే. మరొక ఉదాహరణ ఇస్తాను. ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఆఫ్రికాకు వెళ్ళి ట్రావెల్ చేస్తున్నట్ట. ప్రయాణం చేస్తున్నాడు, కొన్ని లగేజీలు ఉన్నాయి, ఒక దగ్గరికి వెళ్ళాలి, అడ్రస్ తెలుస్తా లేదు. చెట్టు కింద ఎవడో కూర్చొని వాడు ఏదో చదువుకుంటూ ఉంటే ఆగి, బాబు నేను ఈ స్థలానికి వెళ్ళాలి, కొంచెం దారి చూపిస్తావా అన్నాడు. అంటే ఆయనేమో కొంచెం ఆ చదివింది కొంచెం మూసేసి, ఆ అడ్రస్ చూసి నాకు తెలుసు సార్, రండి తీసుకెళ్తానని ఆ అమెరికన్ బిజినెస్ మ్యాన్ యొక్క ఎవడి బ్యాగులు కూడా తన మీద వేసుకొని నడిచి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ అమెరికన్ నాస్తికుడు వాడు అడుగుతున్నాడట, నేను చెట్టు కింద చూసినప్పుడు నువ్వేదో చదువుతున్నావు, ఏంటది అన్నాడు. బైబిల్ చదువుకుంటున్నానండి అన్నాడు. బైబిల్ చదువుతున్నావా, అందులో యేసుప్రభు నమ్మేవింటూ గొప్పదీసి అన్నాడట. అవును సార్, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నాడట. ఇక మొదలెట్టాడటండి బైబిల్ మీద దోషణ, యేసుక్రీస్తు మీద దోషణ, ఈ నల్లజాతి ప్రజల మీద దోషణ మాట్లాడుతూ ఉంటే, పాపం ఈ నల్లజాతీయుడు అలాగ మాట్లాడకుండా బరువులు మోసుకుంటా, సార్ మీరు వెళ్ళవలసిన స్థలం వచ్చేసింది, ఇదే మీరు వెళ్ళవలసిన చోటు అన్నాడు. అతనేమో బ్యాగులు తీసుకుని వెళ్ళిపోబోతుంటే, సార్ అన్నాడు. ఏ అంటే, ఒక్క మాట అండి, మీకు అడవిలో దారి తెలియపోతే నేను మీకు దారి చూపించాను, మీ బరువులు మొయ్యలేకుంటుంటే మీ బరువులు కొంచెం నేను మోసాను, కానీ దారి పొడుగున నా నల్లజాతిని తిట్టారు, నేను నమ్ముకున్న యేసుప్రభుని తిట్టారు, నా చేతిలో ఉన్న నా బైబిల్ని మీరు దూషించారు. ఒక మాట చెప్పనా సార్, ఈ బైబిలే నా చేతిలోకి రాకపోయి ఉంటే, ఇందులో మన యేసుప్రభే నా బ్రతుకులోకి రాకపోయి ఉంటే, నీ ఎముకలన్నీ ఎప్పుడో నా పళ్ళ కింద నలిగిపోయి ఉండేవి, నీ మాంసం నా పొట్టలో ఉండేది ఈ పాటికి అన్నాడట. ఎవరు నువ్వు అన్నాడు. నేను క్యానిబల్ని సార్ అన్నాడట. యేసు నమ్మకమనుపు నేను క్యానిబల్ని, నర్మాంస భక్షకుడిని. యేసును నమ్మాను, బైబిల్ చదవడం నేర్చుకున్నా, ఆ కారణం చేత ఇప్పుడు బతుకున్నావు, లేకపోతే చచ్చిపోదు అంటే, ఇప్పుడు ఈ అమెరికన్ బిజినెస్ మ్యాన్ నాస్తికుడి చెమట్ల పట్టే ఎంతసేపు అడవిలో ఎవరితో నడిచాను. ఇలాంటి సాక్ష్యాలు మన సంఘాల్లో ఇన్ని ఉండవండి. గొంగలి పురుగు లాంటి మనుషులు సీతాకొక చిలుకులాగా మారారు. మనమే డబ్బులు ఇస్తామంటే మారతారా, లేకపోతే మనమేం ఆశలు చూపించేస్తే మారిపోతారా? యేసుప్రభు హృదయంలో పరివర్తన కలిగిస్తే వచ్చేటువంటి అద్భుతమైన మార్పు కదా ఇది. దేవునికి స్తోత్రం చెబుదామా? వాగ్దానం చేయబడింది సువార్త, నిరూపించబడింది సువార్త, వ్యక్తిగత అనుభవంలోకి వచ్చింది సువార్త, ఇది శక్తి కలిగింది సువార్త. 5వ సంగతి చెప్తాను, ముగింపుకు వచ్చేద్దాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు కలిపి చదువుతాను. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రకటించుటకు అనే మాట నాకేమి నేర్పిస్తుందనంటే, ప్రకటించడానికి సరిపోయింది ప్రీచబుల్ గాస్పల్. ఇది ప్రీచబుల్ ఎవరికి? జ్ఞానులకి ప్రకటించడానికి సరిపోతుంది, మూఢులకు ప్రకటించడానికి సరిపోతుంది. ఇది ప్రకటించడానికి సరిపోయే సువార్త. వినండి ప్రియమైన స్నేహితులారా, నా కొద్ది సేవా అనుభవంలో కొన్ని దేశాల్లో కీలకమైన వ్యక్తులకు వాక్యం చెప్పాను.
ఒక దేశంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్కి వాక్యం చెప్పా, కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్కి వాక్యం చెప్పా. శ్రీకాకుళం జిల్లాలో ఒంటి మీద బట్టలు సరిగా వేసుకోవడం రాక బ్లౌజులు లేని ఆడవాళ్ళు, మెట్టబెట్టుకున్న ముసలమ్మలు, వీళ్ళకి వాక్యం చెప్పా. మీకు విడ్డూరం చెప్పనా, మా సవర జాతి ప్రజలకు, మా కొండ జాతి వాళ్లకు, మా అడ్డుగుండారు ముసలమ్మలకు ఏ వాక్యం చెప్పానో ఐఏఎస్ వాళ్ళకి చెప్పింది అదే వాక్యం, ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పింది అదే వాక్యం. వాళ్ళకి సరిపోయింది, చెప్పండి, వీళ్ళకి సరిపోయింది. ఈరోజు మన దగ్గర ఉన్న సువార్త ఎవరికైనా చెప్పడానికి సరిపోతుంది. గట్టిగా బైబిల్ చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరికైనా సరిపోద్దండి. ఇది జ్ఞానులకి సరిపోతుంది, మూఢులకి సరిపోతుంది, నాగరికత గల వారు సరిపోతుంది, సిథియన్లకి సరిపోతుంది, ధనవంతులకి సరిపోతుంది, బీదవాళ్ళకు సరిపోతుంది. అందరికీ సరిపోయే సువార్త దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడ్డం లేదు. ఇప్పుడు సేవకుడా, ఆత్మల సంపాదకుడా, నీ ఆయుధాన్ని గురించి నువ్వు ఎరుగుదువా? నీ ఆయుధమే సువార్త. ఈ సువార్త వాగ్దానం చేయబడింది, ఈ సువార్త నిరూపించబడింది, ఈ సువార్త వ్యక్తిగతంగా నీ సొంతమైంది, ఈ సువార్త శక్తి కలిగింది, ఈ సువార్త ప్రకటించడానికి సరిపోయేది. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. నాతో ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. ఇప్పుడంతా చదివి చెప్పేదానికి టైం అయిపోయింది కనుక రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. సిరియా రాజు అయిన బెన్హదదు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసినప్పుడు ప్రియుల భయంకరమైనటువంటి కరువులు సంభవించిన రోజులు అవి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల రాజు 2వ యెరోబాము, ఆయన తన ప్రాకారమే తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి, అయ్యా రాజా, నాకు కొంచెం తీర్పు తీర్చవా, నాకు కొంచెం తీర్పు తీర్చవా, నాకు సహాయం చెయ్యమని కేకలు వేస్తుంది. అతను అంటాడు, ఈ కరువుకు ఇబ్బందులకు మీరు నమ్మిన యెహోవాయే కదా కారణం, నాకు సహాయం చేయమని చెప్తావే? మీరు యెహోవాని వదిలేసి మా తాతలు, మా తండ్రులు తీసుకుని వచ్చిన యజమానుని మీరు ఆరాధించుంటే మీకు పరిస్థితులు బాగుండునే. మీరు యెహోవాని మీరు నమ్మారు కదా, నన్ను సహాయం చేయమని అడుగుతున్నావేంటని తిరిగి ప్రతిదాడి దిగితే, నేను కరువు గురించి సహాయం చేయమని నేను అడగడం లేదయ్యా, నేను నా పొరుగింటామి తినడానికి లేకపోతే రోజుకొకళ్ళు వారి బిడ్డలు కోసుకొని తినేద్దామని మేము తీర్మానించుకున్నాం. నిన్న నా బిడ్డను కోసుకొని తినేసాం వండుకొని, నిన్న నా బిడ్డను కోసుకొని తినేసాం వండుకున్నాం. ఈరోజు ఆమె బిడ్డనివ్వాలి, ఈరోజు తన బిడ్డను ఇవ్వనంటూ నువ్వే తీర్పు తీర్చానంటే గుడ్డలు పెరిగేసుకుంటున్నాడు. నా పాలనలో నా ప్రజల మధ్య నరమాంస భక్షకులైపోయారేంటి మనుషులని బాధపడి, దీనంతటికే కారణం ఇతగాడు, ఇతని పితరులు చేసిన పాపం, అది గమనించలేదు. కానీ దీనంతటి కారణం యెహోవాను గురించి ప్రకటించి యెహోవా ప్రవక్తగా బ్రతికిన ఎలీషాయే కారణం. సేవకుడి మీద పడ్డారేంటండి? ఆయన కారణం. ఆ ఎలీషాను బంధి తెచ్చేయండి, అతని సంగతి తేల్చేద్దామని మనుషుల్ని పంపితే దేవుడు ముందుగానే చెప్పాడు, రాజు దగ్గర నుంచి మనుషులు వస్తున్నారని. ఆ మనుషులకి ఏం ప్రకటించమన్నాడు తెలుసా? రేపటికి మీకు బోల్డంత ఆహారం దొరుకుతుంది, కరువు రోజుల్లో దేవుడు ఇవ్వబోతున్నాడని ప్రకటించవయ్యా ఎలీషా అంటే, బంధించడానికి వచ్చిన ఆ మనుషులతో ఎలీషా చెప్పాడు, రేపటికి ఈ సమయానికి భోజనం దొరుకుతుంది అనగానే ఆ వార్తను మోసుకుని పోయారు. బయటకు వ్యంగ్యంగా అవమానపరిచారు ఆ మెసేజ్ కూడా. కానీ జరిగిందేంటో తెలుసా? సిరియా సైన్యం ఇశ్రాయేలు మీద వ్యతిరేకంగా వాళ్ళు గుడారాలు వేసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండగా దేవుడు భయంకరమైన కలవరం పుట్టించగా వాళ్ళు చెల్లాచెదురై పారిపోయారు. ఇప్పుడు ఆ దేశంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకే తినడానికి ఏమి లేకపోతే, వాళ్ళ పెంటల మీద ఏమి వేయకపోతే, బహిష్కరించబడిన మనం ఆ పెంటల మీదకి వచ్చి దొరికిందేదో తిని పొట్ట నింపుకుందాం అనుకుంటే, ఈ మనుషులకి ఏమి లేకపోతే పెంటల మీద ఏమి వేస్తారు? వాళ్ళు కడుపునంటకపోతే మన కడుపుకి ఏం దొరుకుద్ది అని అనుకొని 4 కుష్ఠరోగులు అనుకున్నారు, మనం ఎక్కడున్నా చచ్చేలాగా ఉన్నాం, వాళ్ళకే తినడం లేదు, మనకేమీ లేదు, పదండి శత్రువుల దండుపేటలోనికి వెళదాం, ఏదైనా దొరుకుతుందేమో అని. మన దండుపేటలోకి వెళ్ళగానే
సిరియా సైన్యం ఏమీ కనబడడం లేదు. కలవరం కలిగింది వారి మధ్య. ఎవడకు వాడే పారిపోయారట. పారిపోయిన తర్వాత నేను అనుకుంటాను, ఈ నలుగురు కుష్ఠరోగులు చూస్తుంటే ఎవడూ లేడు శత్రువులు అక్కడ. ఆ గుడారంలో వండిన భోజనం ఉంది, ఒక ముద్ద తిన్నారేమో. ఈ గుడారంలో వండిన మంచి స్వీట్లు ఉన్నాయి, తిన్నారేమో. కొన్ని కొండల మీద ఉన్నాయి, ఇంటకు ఉడుకుతున్నాయట, అది కూడా చూశారేమో. ఈ గుడారం ఎందుకు వచ్చు, ఆ గుడారం ఎందుకు వచ్చు, ఆ గుడారం ఎందుకు వచ్చు, ఆ పొయ్యి మీదకు వచ్చు, ఈ పొయ్యి మీదకు వచ్చు తిని. నేను అనుకుంటాను కుష్ఠరోగులు నలుగురు వాళ్ళ అద్భుతమైన డ్యాన్స్ వేసి ఉంటారేమో. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? సంతోషం కాదండి ఇంత కరువు దినాల్లో ఇంత భోజనం కనబడుతుంటే ఎదురుగా డ్యాన్స్ అయ్యారు. నేను ఎప్పుడో చిన్న వీడియో చూశాను. ఇల్లు లేని పేదరాళ్ళకి జగనన్న వాళ్ళ ఇల్లు వచ్చిందట. ఏమండి ఈ మధ్య అంతా దీని మీద ఏవో జరుగుతున్నాయి, చూడ చచ్చిపోతున్నాం మనం. వినండి, ఒక ముసలం తెగ డ్యాన్స్ చేస్తూ ఉంది, నాకు ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు వచ్చిందని. చాలా రోజుల్లో ఏమంటే కరువులో ఉన్నటువంటి మనుషులకు ఒక్కసారి భోజనం కనబడే డ్యాన్సులు వేశారేమో. ప్రియమైన స్నేహితులారా, ఆ డ్యాన్సులు వేసిన మధ్యలో వారు అనుకుంటున్నారు. చూడండి 7వ అధ్యాయం 9వ వచనంలో, వారు మనము చెయ్యునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మన ఊరకును ఉండనేలా, తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండని ఎడల ఏదైనా ఒక అపాయం మనకి సంభవించును గనుక మనం వెళ్ళి రాజింటి వారితో సంగతం చెల్లిదెప్పుదాము రండని ఒకరితొకరు చెప్పుకున్నారట. నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకనే ఉండనేలా. పదండి వెళ్ళి చెప్దాం. మీకు విడ్డూరం చెప్తాను. ఈ నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి అప్పిత్రుడు అప్పిత్రుడు వెళ్ళిపోండి దూరం అని అరుచుకుంటూ ఉండవలసిన వాళ్ళు, వీళ్ళు వచ్చేసి సిరియా దండిపేటలో భోజనం మిగిలిందంటే సాల్వలు కప్పుతారు, వీళ్ళకి పూలదండలు వేస్తారండి వీళ్ళకు. ఒరే మీరు కుష్ఠరోగులు మా మధ్యలోకి వచ్చేస్తున్నారు, ఇంట్లో కొట్టండి రాళ్ళు తీసుకుని అంటే వినండి పిల్లలు, రాళ్ళతోనే స్వాగతం పలుకుతారు. రాళ్ళ కింద పడి ఈ కుష్ఠరోగులు చావవలసి ఉంది. కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలిసిన, మనం చచ్చిపోయినా చచ్చిపోదాం, ఆకలితోన్న మన ప్రజలను బతికించడానికి వెళ్దామరండి. వాళ్ళు రాళ్ళతో కొడతారు కుష్ఠరోగులు కాబట్టి, వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నాం కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చావనన్నా చచ్చిపోదాం కానీ మన దగ్గర శుభవార్త మాత్రం వెళ్ళి చెబుదామరండి అనుకున్నారు. ఒక విషయం చెప్పన, వాళ్ళ శరీరాలకు కుష్టు ఉంది కానీ వాళ్ళ ఆత్మలకు కుష్టు లేదు. ఈ రోజున సేవకులుగా సేవకురాలు కూర్చున్న మనం, ఈరోజు మన శరీరాలకు కుష్టు లేదు కానీ మన ఆత్మల కుష్ఠరోగం పట్టింది కాదా? ఈ గుడారంలో తింటున్నాం, ఆ గుడారంలో తింటున్నాం. ఈ మీటింగ్కి వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నాం, ఆ మీటింగ్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. ఈ మీటింగ్కి వెళ్ళి వాక్యం రాసుకుంటున్నాం, ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం రాసుకుంటున్నాం. నేటి దినం శుభవర్తమానికి దేవుడు బాగా మాట్లాడాడు అంటున్నాం. ఆ మీటింగు, ఈ మీటింగు, ఆ గుడారం, ఈ గుడారం, ఈ భోజనం, ఆ వంటకం, ఆ స్టవ్ మీదది, ఈ పొయ్యి మీదది తింటూనే ఉన్నాం. తిని సంబరాలు చేసుకుంటున్నాము కానీ మనం పోయి చెబుదాం. ఒకవేళ మనం కొట్టి చంపితే చంపని, కానీ మన దగ్గర ఉన్నది శుభవర్తమానం, పోయి ప్రకటిద్దాం పదండి అనుకునే మనసు వాళ్ళకుంది. అందుకే వాళ్ళ శరీరాలకు కుష్టు ఉంది కానీ చెప్పండి ఆత్మలకు కుష్టు లేదు. ఈ రోజున మన శరీరాలకు కుష్టు లేదు కానీ లోపల కుష్టు పట్టింది. ఆయుధాన్ని సరిగా అర్థం చేసుకుని పదును పెట్టలేకపోతున్నాం, ఆయుధాన్ని తిప్పలేకపోతున్నాం, ఆత్మల సంపాదన పనిలో కుంటుపడ్డాము. ఈ విషయం ఒప్పుకోవాలి మనం. నేను అప్పుడప్పుడు నిన్న కూడా చెప్పాను పాస్టర్స్ మీటింగ్లో, మీ దగ్గర కన్వర్షన్ రేట్ ఎట్లా ఉంది, ఎవరైనా మారుతున్నారా, సత్యం తెలుసుకుంటున్నారని అంటే సేవ బాగా జరుగుతుంది అన్నాడు. మరి ఆత్మల సంపాదన ఏమైనా జరుగుతుందా అంటే అసలేమి లేదన్న. మరి బాగా జరుగుతుందంటే అర్థం ఏంటి? మనుషులు వస్తున్నారు, కానుకలు పెడుతున్నారు, ఇదేనా సేవ అంటే? ఈ రోజున సేవకులు సేవ అంటే ఏమంటున్నారని ఒక ఆయన అన్నాడు వ్యంగ్యంగా. ఈ సేవకుల ఫిలాసఫీ ఏంటో తెలుసా? విశ్వాసుల పట్టెలోనిది పెట్టుల్లో పోయించి వాళ్ళు పెట్టెల్లోంది తీసి పొట్టలో పోసుకోవడమే కదా సేవ బాగుండడం అంటే. విశ్వాసుల పట్టిలోంది పెట్టెలో పోయించి పెట్టెలో తీసి పొట్టల్లో పోసుకుని మీ బాగా సేవ జరుగుతుంది అనుకుంటున్నారండి ఈ రోజుల్లో అనేశాడు మృదువుగా. నేను అన్నాను, అంత మోటుగా మాట్లాడేమన్నా మృదువుగా నా మాట వినండి, అందరూ అలాగే ఉంటారంటే. ఏమో బ్రదర్ నాకు అలాగే కనబడుతున్నారండి. ఏది కన్వర్షన్ రేట్ ఏది? కొత్త వాళ్ళు ప్రభు నమ్మిందేది? పాపంలో ఉన్నవారు బయటకు వచ్చిందేది? కృంగిపోయిన వారు లేవనెత్తబడిందేది? ధైర్యం చెడిపోయిన వారు ధైర్యపరచబడిందేది? అక్రమంగా నడిచేవారికి బుద్ధి చెప్పే సువార్త ఏది? ఏమి చేయడం లేదు. సేవ బాగుందా బ్రదర్? చాలా బాగా జరుగుతుంది. ఏంటి బాగా జరుగుతుందంటే అర్థం?
మనుషులు మారుతున్నారా? నరకం వినండి ప్రియులారా, అది ఖాళీగా ఉంచడానికి, పాతాళంలో ఎవడు పడకుండా పాతాళం దగ్గర మనం ఏమైనా గుడారం వేసుకుని కూర్చొని సేవ చేస్తున్నామా చెప్పండి? విలియం బూత్ అనే భక్తుడు, ముగించేస్తున్నాను చివరి మాట. విలియం బూత్ అనే భక్తుడు ఇలాగ అన్నాడట, ప్రభువా మా సేవకులు ఎవరు ఆత్మలు సంపాదించే పనిలో లేరు నాయన, వీళ్ళందరినీ ఒక్కసారి నరకంలోకి పంపించి బయటికి తీసుకురా. వీళ్ళందరినీ ఒక్కసారి నరక పంచుకు తీసుకెళ్ళి చూపించే ప్రభువా పరిస్థితి ఏంటో. మా సేవకులు సేవన్నా చేస్తారు. 117 దేశాలకు విస్తరించిన సాల్వేషన్ ఆర్మీ పరిచర్య స్థాపించిన దైవజనుడు ఏడుస్తూనే బాధతోనే తనతో ఉన్న సేవకులు సరైన ఆత్మల సంపాదకు లేరని వేదనతోనే తన తనువును ముగించాడు. ఆరంభంలో రోషం, ఆరంభంలో అద్భుతమైన సువార్తీకరణ, సాంఘిక పరిచర్య ఒకలా కాదు అన్ని విధాలా పనిచేశారండి. ఆయన చనిపోయే సమయానికి వచ్చేసరికి సేవకుల్లో ఆ మంట చల్లారిపోయింది. నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఒక మాట, సేవకు వచ్చిన మొదట్లో అనేకులు రక్షించబడాలని గృహాలు దర్శించావు, వాళ్ళ కొరకు ఇంట్లోకి వచ్చి ఏడ్చావు, భార్య బిడ్డలతో చెప్పుకున్నావు, కలిసి ఉపవాసం ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ రక్షణ పొందే వరకు వెనకపడ్డావు, బాప్తిసం పొందే వరకు వాళ్ళు వెనకాడపడ్డావు, వాళ్ళు స్థిరపరిచాం. ఇప్పుడు కొంచెం ఒక 150 మందో 100 మందో మన సంఘం అయ్యారు. ఏవా కన్నీళ్ళు, ఏవా గృహ దర్శనాలు, ఏదా సువార్తీకరణ, ఏదా బలపరిచే పరిచర్య, ఏదా సలహా పరిచర్య, ఏదా బైబిల్ స్టడీ, ఏదా సువార్త కూడిక, ఏమైపోయినా ఇవన్నీ. నేను అందరి విషయంలో అనడం లేదు సుమా, కానీ నాతో కలిసి అందరూ పరీక్షించుకోవాలని ఈ మాట చెబుతున్నాను. సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, సంఘం లేని చోట్ల ఎన్నో ఉన్నాయి. ఈ గుడారంలో తింటున్నావు, ఆ గుడారంలో తింటున్నావు, ఆ పొయ్యి మీద తింటున్నావు, ఈ పొయ్యి మీద తింటున్నావు, ఈ వంటకం తింటున్నావు, ఆ స్వీట్ తింటున్నావు, డాన్సులు వేస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చాలా బాగా మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. మనమే కుష్ఠరోగులు గించుకుంటే మంచిదేమో. దేవ నిజమైన కుష్ఠు మాకే ఉంది, వాళ్ళది కాదు. ఈ విషయం చివరికి ఎందుకు చెప్పానంటే, నేను అక్కడ మరణం ఉందని తెలుసు, అక్కడ అవమానం ఉందని తెలుసు. పౌలు వెళ్తున్నాడు, అక్కడ రాళ్లతో కొట్టబడి చచ్చే చావుంది, కుష్ఠరోగులు తెలుసు, అయినా పోతున్నారు. మరి ఈరోజు పోకుండా ఆత్మల సంపాదన పనిలో ఉండకుండా స్తంభించిపోయావు. కారణం లోపం ఎవరిది? లోపం ఎక్కడుంది? మనం నిలిచి ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని పగలకపోతే, మనం విరగకపోతే, ప్రియమైన స్నేహితులారా, ఏమంటే మన వెనకాల వచ్చిన తరాలకు ఏమి సువార్తీకరణ భారాన్ని, ఆత్మల సంపాదన భారాన్ని అందిస్తామని చెప్పండి. ఒకవేళ సంఘం పెరిగిందంటే వేరే చర్చిల నుంచి నీ చర్చికి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చేమో, లేదా మీ చర్చిలో ఏమంటే ఒక పిల్లాడికి పెళ్ళయింది, నీ చర్చి కోడలి పెళ్ళొచ్చింది, నీ చర్చిలో ఒక పిల్లగాడికి పెళ్ళయింది, కోడలి పెళ్ళొచ్చింది, మీ చర్చిలో పిల్లకి పెళ్ళయింది, చర్చికి అల్లుడు వచ్చాడు, మీ చర్చిలోని పిల్లలు పుట్టారు, మీ చర్చికి మనవళ్ళు మనవరాలు పెరిగారు. కానీ ఆత్మల సంపాదనలో వినండి, నశించిన పాపి మన పరిచర్య వల్ల రక్షించబడి స్థిరపరచబడే పరిచర్య మన వల్ల ఏమైనా జరుగుతుందా? వాళ్ళు వ్యతిరేకమండి, వీళ్ళు వ్యతిరేకమండి, ఇప్పుడు చెయ్యలేమండి, సాకులు చెప్పద్దు. పౌలుకి ఎదురైన పరిస్థితి కంటే మనకు ఎదురైన పరిస్థితులు జట్లమా? తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. ప్రభువా, ఆరంభంలో సువార్తకు నా పరుగుల్లో ఎవడో అడ్డం చేయలేకపోయాడు, ఎవడో ఆపలేకపోయాడు నా పరుగు. నశించు ఆత్మల కొరకు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులో ఎంత ఆనందించేవాడిని. ఒక పాపి రక్షించబడాలని నేను చేసే ఉపవాసములో గొప్ప ఆనందం ఉండేది. కానీ ప్రభా, ఈరోజు అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చావు, కానీ ఎక్కడో సువార్త ఆయుధం మొద్దుబారిపోయింది. ఆత్మల సంపాదనకు నువ్వు నాకు ఇచ్చిన ఆయుధం మొద్దుబారింది. దాన్ని పదును పెట్టుకోలేకపోతున్నాను, దాన్ని తిప్పవలసినట్టుగా ఆయుధాన్ని తిప్పలేకపోతున్నాను. నేను జయించవలసిన మనుషులను నేను జయించలేకపోతున్నాను. నీ కొరకు నీ రాజ్యాన్ని స్థాపించలేకపోతున్నాను. లోపం నా దగ్గరే ఉంది ప్రభు, లోపం నా దగ్గరే ఉంది.
పౌలు అంటే మనసు మాకెప్పుడు వస్తుంది? ఆ కుష్ఠరోగులు లాంటి మనస్తత్వం మాకెప్పుడు అబ్బుద్ది? మేము ఎప్పుడు దూసుకుని వెళతాము ఈ లోకంలో? నీ రాకడ సమీపంగా ఉన్న రోజుల్లో, భ్రష్టత్వం పెచ్చురేగిపోతున్న రోజుల్లో, వ్యతిరేకతలు పెరిగిపోతున్నటువంటి భ్రష్ట దినాలలో ప్రభా మేమెందుకో స్తంభించిపోయాం, మేము స్టాగ్నెట్ అయిపోయాం, మేము ప్రవహించడం లేదు, మేము కైనెటిక్స్ లాగా దూసుకుని వెళ్ళవలసిన వాళ్ళం స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయాం. ప్రభా కనికరించవా, కనికరించవా. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆత్మల సంపాదకుని ఆయుధమైన సువార్తను గురించి, ఆ సువార్త కలిగి ఉన్న వారి యొక్క వైఖరి గురించి మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఈ మందిరంలో ఉన్న మేమంతా నీ సేవలో ఉండవలసిన వారమే, చేయవలసిన వారమే. మా వల్ల చాలా జరుగుద్ది నమ్మి మాకు మన సేవలో పిలిచాం. మేమే ఎందుకో మీ నమ్మకత్వాన్ని చాలాసార్లు వమ్ము చేస్తున్నాం. ఆరంభంలో ఉన్న సువార్తీకరణ మా దగ్గర ఇప్పుడు లేదు. ఆరంభంలో ఉన్న కన్నీటి ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు మా దగ్గర లేవు. ఆరంభంలో మేము అనేకుల బాప్తిసం ఇచ్చి నీలోనికి చేర్చేవాళ్ళం, నీ సంఘములు ఉంచేవాళ్ళం. ఆ పనిలో ఎక్కడో మేము ఆగిపోయాం. ఒకప్పుడు మా సేవలో 60 మంది, 40 మంది, 30 మంది, 20 మంది సంవత్సరంలో దాదాపు 2-3 సార్లు బాప్తిస్మాలు ఇచ్చి అనేకులను మేము కట్టాము, జీవితాలు కట్టాము. ఓ ప్రభువా, ఈ రోజుల్లో సంవత్సరానికి ఒకటే బాప్తిసం ఇస్తే మీ మీద ఘనకార్యం చేసినట్లుగా మేము ఉప్పొంగుతున్నాము. మేము ఎక్కడో మా దర్శనం చెడిపోయింది, మా కన్ను చెడిపోయింది, మా మనసు చెడిపోయింది. నాయన, మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా. ఈ ఆత్మల సంపాదకుల సదస్సులో ఆత్మల సంపాదకుల కోరికలు మాకు అర్థమైనాయి, ఆశలు మాకు అర్థమైనాయి. ఆత్మల సంపాదకుల ఆయుధము మాకు అర్థమైంది. మా ఆశలు సరైనవిగా చేయండి, మా ఆయుధాన్ని సరిగా వాడుకోవడము మాకు నేర్పించము. రేపు మా ముందున్న ఒక్క దినపు సేవకుల కూడిక ఎంతో అర్థవంతంగా జరగడానికి మమ్మల్ని తోడుకురండి. ప్రయాసపడుతున్న నీ సేవకులు అన్న పాల్ప్రసాద్ గారిని బట్టి, మరి ఈ మండలంలో సేవకుల యొక్క సావాస బాధ్యతలు వహిస్తున్న నాయకులైన మా సహోదరులు, నీ సేవకులు అందరిని బట్టి, మా సోదరులు అమృతరావు గారికి మిగిలిన దైవజనులు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా ప్రతి వారిని పేరు పేరున దీవించము. రేపటి దినము కొరకు మేము సరైన సమయానికే వచ్చి ఇక్కడ పాలు పంపులు పొందే కృప మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి.